కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసయ్య ప్రేమలో నా ప్రత్యేకమైన శుభవందనాలు. అందరికీ షలోం. నా ప్రభు మిమ్మలను సమాధానముతోను క్షేమముతోను ఆనందముతోను నింపునుగాక. మంచి దేవుడు మన జీవితాలకు దొరికాడు. ఆయన మన జీవితాలలో మంచి కార్యములు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, మరి వాతావరణం కాస్త ప్రతికూలంగా గత 2 దినాలుగా గత వారంగా ఉంటూనే వస్తూ ఉంది. మరి ఈ పూట ప్రభువుకు చెప్పొచ్చా, ప్రభా కూటమి అయిపోయిన తర్వాత చూసుకోయ్యా, ఏం సీరియస్గా ఉన్నావు నువ్వే మల్లయ్య అన్న తండ్రిని, నేను తిట్టేవాడిని పెట్టేవాడిని నేనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిడ్డలారా, అయ్యా గత వారంగా మా ప్రాంతాలన్నీ చల్లగైపోయాయి. చక్కగా వర్షాలు పడుతున్నాయి. నీకు చాలా వందనాలు ప్రభా. అయితే కోటం పెట్టుకున్నాను. మాది చిన్న ఇల్లు అయ్యా. ఏ ఇల్లు? మా కొత్తూరు వాళ్ళది చిన్న ఇల్లు అయ్యా. మా చిన్నింటి మీద నీ కనుదృష్టి ఉంచయ్యా. మా చిన్నిల్లు మీద నీ సన్నిధి ఉంచయ్యా. మా చిన్న ఇల్లు ప్రభా ఆనందించాలయ్యా అని చెప్పి యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసి వచ్చాను. ఆ ప్రతిఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. లేకపోతే ఈ పాటికెళ్ళ ఒక ఆనవాళ్ళు పైనుంచి వచ్చేదే. కానీ నాకేంత పైకి చూస్తున్నావు చెప్పొచ్చా? ఏం చూసే పని లేదు నువ్వు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, ఇక కోటం అయిపోయేదాకా నేను బతీలు అడుచుకోను. నేను స్తోత్రం చెప్తానే ఉంటా, ఆమెను చెప్తానే ఉంటా, నేను ప్రభువును స్తుతిస్తానే ఉంటా అన్నోళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. లేదయ్యా నాకు కొంచెం బతీలు ఆడించుకునే అలవాటు ఉంది. ఏ అలవాటు? బతీలు ఏందది? అమ్మా స్తోత్రం చెప్పండి అమ్మా, నోరు తెరవండి అమ్మా, హల్లెలూయా చెప్పండి అమ్మా, ఆమెను చెప్పండి అమ్మా. కదా బతీలు ఆడించుకునే అలవాటు ఉంది అని ఒకవేళ ఎవరైనా ఉన్నారా మీలో? అట్లా ఎవరైనా సిద్ధపడ్డారా? తలకాయ లోపట్ల ఇదిగో ఇదే బతీలు నడుచుకునే కార్యక్రమాలంటే. మరి ఈ మందిరం కట్టబడి సంవత్సరం అవుతుంది. ఈ వార్షికోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోవటానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. నువ్వు లేచి, అక్కడ పిల్లలు ఉన్నారు, అందరిని ఇక్కడ కూర్చోబెట్టి వరుసగా మీరు కొంచెం వెనక్కి జరగండి. రే నాన్న, పిల్లలు ముందుకు వచ్చేయండి. రా చిన్నోళ్ళు, రండి 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 రండి. వెరీ గుడ్ నాన్న. ఇక్కడ ముందంటే ఇక్కడ, ముందంటే ఇక్కడ, అక్కడ వాళ్ళు తట్టుకోలేరు నాన్న. ఇక్కడ నేనైతే ఒక్క తట్టేస్తే చాలు. అయ్యా అయ్యగారు ఇటు తిరగండి, ఇటు తిరగండి, ఇటు తిరగండి, ఇటు తిరగండి నాన్న. ఇటు ఆ కొండ వైపు చూడండి, అటు చూడండి, అటు తిరగండి. అది ఇటు తిరిగారు అనుకో, ఆప్షన్ ఏందనుకున్నా, అటు చూడొచ్చు ఇటు చూడొచ్చు. ఇటు తిరిగారు అనుకో, ఇటే చూడవచ్చు. అదనమాట. మీరేం చేస్తారంటే మీ ముగ్గురు లేచి అక్కడొకళ్ళు 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 త్వరగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ షాలోం పెంతెకోస్తు సభకు విచ్చేసిన దేవుని స్నేహితులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. నా దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా, మీరు ఆయన మేఘం కిందకు వచ్చారు. ఈ రాత్రి నేను ఆయన మేఘం కిందకు వచ్చానన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. బిడ్డలారా, ఆమేన్. మీ గురించి చాలా దినాలుగా అన్ని సంఘాలు కలిసి
ఈ కొత్తూరు సభ గురించి ప్రార్థన చేస్తూ వచ్చాం. కొత్తూరు బిడ్డల కోసం, కొత్తూరు పరిచర్య కోసం, సమస్త వాతావరణం కోసం, అన్నిటి కోసం కూడా చక్కగా ప్రార్థన చేయడానికి ప్రభు కృప చూపించినారు. పెన్ను దగ్గర పెట్టుకొని చేతులు కట్టుకొని వాక్యం విను, ఓకేనా? లేకపోతే ప్రసాద్ అన్న దగ్గర కూర్చోబెట్టుకున్నాను. వాడు కూడా వాళ్ళతోనే కొత్తూరు బ్యాచ్, అది కూడా కొత్తూరుదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువుకు మీ గురించి చాలా విషయాలు చెప్పి వచ్చాను. అయితే ప్రభా, నీ బిడ్డల కొరకు నేను ఏ మాట మాట్లాడాలి? మాట ఇస్తేనే కదా వారి జీవితాల్లో నెరవేరేది. ఆ మాట ఒక్కటి అయ్యా, ఒక్క మాట చాలు, ఒక్క పలుకు చాలు. గుండెలో గూడు కట్టుకున్న బాధపోవటానికి ఒక్క మాట చాలయ్యా. అమ్మా, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అన్నాడు. నేను అన్నాను, విస్తారమైన మాట లేకపోయినా ఒక్క మాట చాలయ్యా. గుండెలను తాకి ఒక్క మాట చాలు, కన్నీరు తుడిచే ఒక్క మాట చాలయ్యా, ఆదరించే ఒక్క మాట చాలయ్యా, ఆదుకొనగలిగిన ఒక్క మాట చాలయ్యా, ధైర్యపరచగలిగిన ఒక్క మాట చాలయ్యా. ఆ ఒక్క మాట వారితో పలికితే చాలయ్యా, వారికి విడుదల కలుగుతుంది అని ప్రభువుకు చెప్పి వచ్చాను. అయితే ఆయనకు చెప్పిన రీతిగా దేవుడు నాకు ఒక మంచి మాటను ప్రభు అనుగ్రహించారు. ఆ మాటే ఈ పూట మీకు ఒక మంచి ఉపదేశం. అయ్యేషో అందరూ ఆమె చెప్పారు, కానీ ఏందంత సీరియస్? వండి అని సరిపోతేలే, ఆకులు కూడా తెప్పిస్తా, మీకేం ఇబ్బంది లేదు. నేనున్నాగా, కుక్క పేగులు ఉన్నానా, కోపం అప్పటికప్పుడే వచ్చింది, ప్రేమ కూడా అప్పటికప్పుడే వచ్చింది. నిజంగా అప్పటికప్పుడే చేసిన మరి చేష్టాలకి ఎట్టా మీకు రాదా? మరి అప్పటికప్పుడు కోపం వచ్చింది, అప్పటికప్పుడు కూడా ప్రేమ కూడా వచ్చింది. నా పొట్ట అట్టాంటిదిలే, ఏం కాదు, ఎట్టో గట్ట నడిపిస్తాలే, రండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిడలరా, అపోస్తుల కార్యములో నుంచి ఒక మాట చదువుకొని మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఈలోగా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేయాల. ఊరు ఖాళీ అయిపోవాలా, ఊరు మొత్తం ఖాళీ అయిపోయి ఈ సభ దగ్గరకు రావాలా. హల్లెలూయా. బైబిల్ కలిగిన వారందరూ అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి ఓపికతో చదవమ్మా, 4 వచనాల వరకు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయాలో అది నీకు తెలుపబడునని చెప్పాను. చాలమ్మా, ఈ మాటల నుంచి నా ప్రభు మీ అందరితోని మనందరితోని మాట్లాడును గాక. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మాటలో శ్రేష్టమైన ఆశీర్వాదము దాచబడి ఉంటుంది బిడ్డలారా.
ఈ రాత్రి ఈ సభలోనికి వచ్చిన నా దేవుని ప్రియులారా, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నువ్వు ఎవరివైనా ఈ రాత్రి ఈ మాటలను బట్టి నీకు ధైర్యము నిశ్చయం కలుగుతుంది, మేలు నిశ్చయముగా కలుగుతుంది, కీడు ఖచ్చితంగా పోతుంది, శాపము ఖచ్చితంగా ఆగిపోతుంది, సమస్యలు ఖచ్చితంగా ఆగిపోతాయి. ఈ మాటలు నీకోసమే. హల్లెలూయా. రైట్ ఫైన్. ఇంకోటి, సెల్ ఫోన్లన్నీ ఇక ఆపేసేయండి. ఇందాక దాకా ఎత్తలేదు కానీ ఇప్పుడు ఎత్తుతారు. ఎప్పుడు కోటంలో వీళ్ళే ప్రొఫెసర్స్ అంటారు వీళ్ళని. అందుకని ఇప్పుడు ఎవరు ఎత్తినా కానీ అది నా జేబులో పెట్టుకొని పోతా. సెల్ ఫోన్ మోగిందంటే చాలు నా బలగం అక్కడికి వస్తారు. వీళ్ళు వచ్చి పీక్కొని వస్తారు. నువ్వు దాచిపెట్టుకున్నా సైలెంట్లో పెట్టావమ్మా. రైట్. హల్లెలూయా. నీకు కూడా పోనారా? అమ్మా, ఫోన్ అసలు ఎలవ లేకుండా పోయింది. హల్లెలూయా. మంచోళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి అన్న. అది దమస్కు ప్రాంతం. ఆ ప్రాంతంలో, ఆ దమస్కు వీధులలో, ఆ దమస్కు ప్రాంతంలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది ఆత్మీయులు ఉన్నారు, అనేకులు ప్రతిష్ఠించబడిన వారు ఉన్నారు. అయితే మంచి ఆరాధన చేస్తూ, మంచి భయముతో, మంచి భక్తితో, మంచి పరుగుతో దేవునిని ఆరాధిస్తున్న తరుణం అది. మంచి విలువైన జీవితాలు ఆ యెరూషలేము ప్రాంతంలో కావచ్చు, దమస్కు ప్రాంతంలో కావచ్చు అనేక మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అయితే బిడ్డలారా, ఈ సౌలు అనే ఒక వ్యక్తి కర్కశుడుగా, రాక్షసుడుగా, భయంకరుడుగా, క్రూరుడుగా, భయపెట్టువాడిగా, ప్రతి మనిషి ఎవరైనా బైబిల్ పట్టుకొని తిరిగితే, ఎవరైనా బైబిల్ పట్టుకొని బయటికి వస్తే వాళ్ళని చంపి, వారిని కర్కశముగా చెరసాలలో పెట్టించి బలాన్ని వాడి చాలా హింసిస్తున్న దినాలవి. చాలా హింసిస్తున్నాడు. మీరు వాక్యం మొదటి నుంచి వింటేనే అర్థమవుతుంది. నిద్రమోహాలతో ఉంటే మీకు అర్థం కాదు. అందరు నా వైపు చూస్తూ వినండి. గురుముఖ విద్యా లభ్యత అన్నారు పెద్దలు. మాటలాడుచున్న వాని వైపే చూడమన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాటలాడుచున్న వాని వైపు చూడగా వెలుగు కలుగుతుంది గనక మీరు ఖచ్చితంగా నా వైపే చూస్తూ దేవుని మాటలు వినండి. మంచులందరూ గట్టిగా ఒక్క స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సౌలును బట్టి ఆ దమస్కులో, ఇశ్రాయేలు ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా రకరకాలుగా భయపడతా ఉన్నారు, కృంగిపోతున్నారు. ఎంత కృంగిపోయినా, ఎంత ధైర్యపడుతూ ఉన్నా భక్తిని మాత్రం విడిచిపెట్టట్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజు జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఒకరోజు ఏం జరిగిందంటే, సౌలు గుర్రము మీద బయలుదేరి ఇంకా అనేక ప్రజలను హింసిస్తామని చెప్పి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి బయలుదేరుతూ ఉండగా అక్కడ ఉన్నవారికి ఆ సమాచారం తెలిసింది. ఎక్కడ వాళ్ళకి? దమస్కు అనండి. దమస్కు అనే ప్రాంతంలో ఉన్న వారికి సౌలు వస్తున్నాడన్న వార్త తెలిసింది. పోయినసారి పిల్లలు ఎత్తకపోతున్నారన్న వార్త తెలిసిందా? హలో, అదిగో అదే బతిలాడించుకునే కార్యాలొద్దనేది తెలిసిందా? ఏడబండారు రోజు బయట పండుకునే తల్లి కూడా పిల్లల్ని తీసుకొని పక్కలో వేసుకొని, అమ్మా కాపాడలేని ముసిల్ని కూడా నడుము కట్టుకొని పిల్లలు పండుకుంది. వామ్మో, వాడంట ఊర్లోకి వచ్చిందంట. ఎవడాడు? 10 మంది వచ్చారంట.
వాళ్ళ గ్రామ దేవతకు పిల్లలను బలర్పించాలని వాళ్ళు ఊర్లోనికి వచ్చారట. పిల్లల్ని ఎత్తకపోయే వాళ్ళు అని చెప్పగానే ఊర్లో ఉన్న పెద్దోళ్ళందరూ ఊరు బయటే కూర్చున్నారు. కాదా? బతి నడుచుకోమాకండి. కాదా? బయటే కూర్చొని కాపు కాస్తూ, వాంబో వాళ్ళు ఎటువైపు నుంచి వస్తారో పేక కత్తడ్డు పెట్టి, అమ్మా ఒకవేళ కరకసుడైతే పేక కోసి పిల్లలను తీసుకొని పోతాడేమో అని ప్రతి తల్లి ప్రతి తండ్రి జాగ్రత్త పడ్డారు. ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా కళ్ళప్పగించుకొని చూస్తూ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఈ సౌలు కూడా దమస్కు మార్గము గుండా వస్తున్నాడని ఎరిగిన విశ్వాసులు, ఎరిగిన ప్రజలు భయభ్రాంతులై కలవరపడుతూ ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. వీరి మీదకు పోటెత్తి వస్తున్న సౌలు, ఖడ్గముతో వస్తున్న సౌలు, వీరిని చంపాలని వస్తున్న సౌలు, వారు ఆ మాట వినగానే బంబేలెత్తిపోయి భయపడుతూ అధైర్యపడుతున్నవారు. అయితే ఈలోగా ఒక అద్భుతం జరిగింది. స్తోత్రం చెప్పండి. ఆ అద్భుతమే ఈ రాత్రి మీ మధ్యలో జరగబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ అద్భుతమే మీ కుటుంబాల మధ్యలో జరగబోతుంది. ఆ అద్భుతమే ఈ రోజున మీ ప్రాంతాల మధ్యలో జరగబోతుంది. ఆ అద్భుతమే మీ కుటుంబాలలో జరగబోతుంది. ఆ అద్భుతమే మీ పిల్లల మధ్యలో జరగబోతున్నది. ఆ అద్భుతమే మీ పొలాల మధ్యలో జరగబోతున్నది. ఏంటో అద్భుతం! జరిగిన అద్భుతం మహాద్భుతం, చరిత్రలోనికి ఎక్కిన అద్భుతం. ఏంటి అద్భుతం తెలుసా? గర్వం అనే గుర్రమెక్కి స్వారీ చేస్తూ నడుస్తూ వస్తున్న ఆ సౌలు ఎవరు ఎదురుపడతారో, ఎవరిని చంపుతాడో అని భయపడుతున్న వేళ ఆకాశము తెరవబడి, ఆకాశము తెరవబడి అక్కడ నుంచి మహిమ మేఘం ఒకటి దిగి వచ్చింది. ఆకాశము నుండి ఒక వెలుగు దిగి వచ్చింది. ఆకాశము నుండి ఒక వెలుగు దిగి వచ్చింది. ఆకాశము నుండి ఒక వెలుగు దిగి వచ్చింది. ఆ వెలుగు ఈ రాత్రి మన మధ్యలోనికి దిగి వచ్చింది. ఆ వెలుగు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నది. ఆ వెలుగు ఈ రాత్రి మీ కుటుంబంలో కార్యం చేయబోతూ ఉన్నది. నమ్మిన వారు ఒక 3 హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాశము దగ్గర నుంచి ఆ వెలుగు సూటిగా ఎక్కడ పడిందో తెలుసా? సౌలు మీదనే పడింది. ఎప్పుడైతే ఆ వెలుగు సౌలు మీద పడిందో తను అంధుడైపోయాడు. నా దేవుడు ఎవరో తెలుసా? మీరు చెప్పండి, మీకేమర్థమైందో చెప్పండి తొందరగా. నేను చెప్పనా? నా దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. చప్పలు కొట్టండి గట్టిగా. కొట్టు స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టు. నా దేవుడు సమయానికెల్లా ప్రత్యక్షమయ్యే దేవుడు. సమయానికెల్లా ప్రత్యక్షమయ్యే దేవుడు. అయ్యా, ఇంకొద్ది సేపట్లో శోధనలోకి వెళ్ళిపోతున్నామయ్యా. ఇంకొద్ది సేపట్లో ఇరుకులోనికి వెళ్ళిపోతున్నామయ్యా. ఇంకొద్ది సేపట్లో చీకట్లోనికి వెళ్ళిపోతున్నామయ్యా. ఇంకొద్ది సేపట్లో మరణంలోనికి వెళ్ళిపోతున్నామయ్యా. ఇంకొద్ది సేపట్లో మా జీవితం ఏమైపోతుందో, మా బ్రతుకేమైపోతుందో. మేము ఈ రోజు వారమే కానీ రేపటి వారం కాదు. మా బలమే పాటిదయ్యా, మా శక్తే పాటిదయ్యా, మా జ్ఞానమే పాటిదయ్యా. మా జీవితంలో ఏందయ్యా ఇట్లాంటి దుఃఖం అని బాధపడుతున్న తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, నువ్వు ఎవరివైనా నా దేవుడు ఎవరో తెలుసా? సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. కొట్టు. సమయానికి ప్రత్యక్షమవుతాడు. నువ్వు అనుకుంటావు ఆయన టైమింగే వేరా.
అనండి, అనండి కొంచెం గట్టిగా. ఆయన స్టైలే వేరు, ఆయన రూటే వేరు, ఆయన పద్ధతే వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన దర్శించే విధానం వేరు, ఆయన బలము వేరు, ఆయన తీర్చే న్యాయం వేరు. అబ్బా, అన్నోళ్ళందరికీ తీర్చునుగాక, అనకుండా శుద్ధ ముద్దుల్లా కూర్చున్న నాకు తెలియకుండా గాక. మరి ఏం చేయమంటారు? అని పలికిచ్చినప్పుడే వెలకాల, తర్వాత నాకు రాలేదని ఒకడెవడో అన్నాడంట, బస్సు పోతుంటే బడి చెప్పమన్నాడంట. ఒరే బడి అయిపోయిందిరా, బస్సు పోతుందిరా, పోరా అని అంటే, నాకు బడి చెబితేనే బస్సు ఎక్కుతా, లేదా ఎక్కను. బడి అయిపోయిందిరా. స్తోత్రం. ఏమైపోయింది? 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 అది స్తోత్రం చెప్పండి. చూసినా మన గొంతుకి మాటకి అవి కూడా ఎదురుపోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బా, యెహోవా యందు ఆనందించుట వలన నూతన బలము కలుగుతుంది. నూతన బలం, నూతన బలం, నూతన బలం, నూతన బలం. పక్షి రాజు యవనము వలే మన యవనం కొత్తదైపోతుంది, మన బలము కొత్తదైపోతుంది, మన ఆశీర్వాదం కొత్తదైపోతుంది, మన మార్గము కొత్తదైపోతుంది. ఆనందించు దేవుడిలో. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఆకాశములో నుండి ఒక వెలుగు దేవుని పిల్లలకు సౌలుకు మధ్యలో ప్రత్యక్షమైపోయింది. సమయానికి వెళ్ళి వస్తాడనండి. మీ జీవితంలో ఏ ఏ శోధనలు ఉన్నాయి? సమయానికి వెళ్ళి వస్తాడు. ఇప్పుడు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి రాకపోవచ్చు, ఒక నెలకి రాకపోవచ్చు, 2 నెలలకు రాకపోవచ్చు, సంవత్సరానికి రాకపోవచ్చు, కానీ సమయానికి వస్తాడు. ఆయన సమయం ఒకటి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు చెప్పిన మాట, నా సమయం ఇంకా రాలేదు. చదువునా? చదవండి, చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. బైబిల్ కలిగిన వారందరూ సంపాదించండి అన్న. అమ్మా, అమ్మా, నాతో నీకేం పని? రెఫరెన్స్ చెప్పు. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యేసు అమ్మా ఆమెతో, అమ్మా, అమ్మా, నాతో నీకేమి పని? యేసు ప్రభు తల్లి అయిన మరియతో ప్రభు చెబుతున్న మాట, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. బా, అంటే ఆయనకంటూ ఒక సమయం ఉంది. అనండి అన్న మాట. బ్లెస్సి అనండ్రా నాన్న. ఇన్వాల్వ్ అయిపోండి, సన్నిధిలో ఇన్వాల్వ్ అయిపోండి. రండి, ఆ లోతులోకి తీసుకుని వెళ్తున్నాను కదా మిమ్మల్ని. ఇంకా పైన 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 ఉండమాకండి. రండి, లోతైన అనుభవంలోనికి రండి. దేవుడే ఆశీర్వదించబోతున్నాడు మనల్ని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు తల్లి అయిన మరియతో యేసు ప్రభు తెలియజేస్తున్న మాట, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. నువ్వు మోకరించి ఒకటే గోల పెడుతున్నావు, ఒకటే ప్రార్థన చేస్తున్నావు, ఒకటే దేవా నా ఆర్తధ్వని వినవా అంటే నా సమయం వచ్చి నాకు వింటాలి అంటున్నాయన. స్తోత్రం చెప్పండి. అయ్యా, నా ప్రార్థన వినవా? నా సమయం వచ్చినప్పుడు వింటాలే. అయ్యా, నాకు మేలు చేయవా? నాకు సమయం వచ్చినప్పుడు చేస్తాలే. అయ్యా, నా కన్నీరు తుడవా? నా సమయం వచ్చినప్పుడు చేస్తాలే. అప్పటిదాకా ఏం చేయాలి చెప్పండి? చాలా మందికి ఇసుక ఎక్కువగా. చెప్పండి, చాలా మంది, అమ్మా ఎట్టుందమ్మా ఇప్పుడు నీకు? సుమారుగా ఉందంట. ఆ మాట చెప్పడానికి ఎంత కాలం నుంచి ఉపవాసం ఉన్నదో. ఎట్టుంది? స్వా అనండి, స్వా. హల్లెలూయా. ఎట్లుండాలి నీలో విశ్వాస బలం?
నిరీక్షణ బలం ఎంత ఉండాలి నీలో. అయ్యా ఇదివరకు ఉన్నట్టు లేనయ్యా, నాలో మార్పు వచ్చింది, నాలో ఒక కదలిక వచ్చింది, నాలో ఒక మేలు ప్రారంభమైంది, నాలో ఒక అద్భుతం ప్రారంభమైపోయింది. ఓ నాకు నిజమైన దేవుడు యేసయ్యను నాకు అర్థమవుతుంది. నేను నా ప్రభులో నిలబడతాను అని నువ్వు నీ ప్రభువు కోసం నిలబడితే ఆయన సమయంలో ఆయన సంపూర్ణముగా నీకు మేలు చేయు దేవుడే ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలకిస్తే బైబిల్లో ఒక నది కలదు. ఆ నది దగ్గర 12 మంటపాలు గలవు. ఆయా కాలములో పరలోకములో నుంచి ఒక దేవదూత వచ్చి నీళ్లు కదిలించబడుట కలదు. కదిలించబడిన మీదట ఏ రోగి మొదటిగా దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను సరే బాగుపడతాడు. స్తోత్రం అనండి గట్టిగా. వాడు ఎలాంటి వ్యాధి గలవాడైనా, వాడు చాంద్ర రోగి అయినా, వాడు దయ్యాలు పట్టినోడైనా, వాడు ఎయిడ్స్ రోగి అయినా, వాడు ఇంకా ఏ నానా విధములైన జబ్బులు కలిగిన వాడైనా. అమ్మా అప్పుడెప్పుడో వచ్చింది నా చిన్నతనాన గత్తరని. గత్తరనే మాట విన్నారమ్మా? పోయింది. స్తోత్ర. నా చిన్నతన నా రోగం వచ్చింది గత్తరని. అమ్మ ఇదేదిరా భలే ఉందిరా, సెద్దర అన్నట్టే ఉంది. గత్తరనే మాట భలే ఉంది అనుకున్నా. గత్తరంటే అది ఒక రోగం అంతే. నీ గత్తర రానంటే స్తోత్రం అనండి గట్టిగా. చాలా మంది అంటా ఉండేవారే నీకు గత్తర రాని గత్తర. నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెప్తున్నమాట, అక్కడ 12 మంటపాలు గలవు. ఆయా కాలంలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించుట కలదు. కదిలించబడిన మీదట ఏ రోగి మొదటిగా దిగునో ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. అక్కడ ఎవరెవరు ఉన్నారు చదువుమా? ఆ మంటపములలో రెఫరెన్స్ చెప్తల్లి. యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. 5:4. ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి ఒక మనుషుడు, ఓ భయంకరమైన వ్యాధి కలిగిన వాడు ఒకడు ఉండెను. యేసు తాను పడి ఉండుట చూచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అబ్బ మొండి వ్యాధి కలిగిన వారిని కూడా యేసయ్య చూశాడు. ఈ రాత్రి మొండి సమస్యలతో ఎవరైనా ఉన్నారా మీలో? మొండి వ్యాధులతో బాధపడుచున్నవారు కానీ, మొండి సమస్యలతో బాధపడుచున్నవారు కానీ ఎవరైనా ఈ సభలో కూర్చుని ఉంటే, ఈ సభలో కూర్చున్న వారికి మీకు శుభవార్త. ఏ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఏంటో శుభవార్త తెలుసా? నా దేవుడు ఎవరో తెలుసా? సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. చప్పలు కొట్టండి గట్టిగా. సమయానికి ప్రత్యక్షమవుతాడు. నీ అవసరానికి తగినట్లుగా ప్రత్యక్షమవుతాడు. నీ కన్నీరుకు తగినట్లుగా ప్రత్యక్షమవుతాడు. ఈలోగా నీకు ఎదురు చూపు, ఈలోగా నువ్వు కూర్చోటం, ఈలోగా ప్రార్థన చేసుకోవటం, ఈలోగా ఆశ కలిగి కూర్చోటం, ఈలోగా దేవుని వైపు చూడటం, ఇవన్నీ నేర్చుకొని ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా పని చేసేవాడికి ఏమొచ్చింది? నేను చెబుతా వినండి. ఓపిక వచ్చింది. హలో. పని చేసేవాడికి ఏమొచ్చింది? ఊకున్నాడికి ఏమొచ్చింది? చెబుతా ఇను. సెకాకు వచ్చింది. వాడికి ఏదైనా పని తప్ప వాడికి ఏదో పిచ్చుకు కలిసినట్టే ఉంటున్నాడు. ఏంద్రా నీకు అకాల దయ్యం ఏమైనా పట్టిందా నీకు? మొన్న దయ్యం ఏమైనా పట్టిందా నీకు? ఏందిరా ఊరికే ఏసరించుకుంటూ ఊరికే పొద్దు గూకులు కసిరి ఏం పుట్టిందిరా నీకు?
ఏమనండి గట్టిగా, హుషారుగా చెప్పండి, హుషారుగా చెప్పండి. ఓ నా దేవుని సన్నిధి ఇక్కడ ఓలలాడుతూ ఉన్నది బిడ్డలారా. నా దేవుని రెక్కలు ఇక్కడ చాపబడి ఉన్నాయి. నా దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది బిడ్డలారా. ఆయన మేఘం ఇక్కడ ఉన్నది బిడ్డలారా. ఆయన మేఘం కింద మీరందరూ ఉన్నారు బిడ్డలారా. మీరు మొండి వ్యాధి కలిగిన వారైనా, అమ్మా పాట పాడగలిగిన వారు తీసుకోండి నాతో. శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగం అది ఆత్మీయ, పాట తీసావమ్మా, పాట తీసావా. యేసు గాయం నీచు, రక్తమే రక్షణ నీచు. హోసన్నా పాలని జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. యేసు రాజు రాజుల పాలని గట్టిగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా గట్టిగా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. శరీర రోగమైనా పాడాలి, యోర్దాను ఎదురైనా, ఎర్ర సంపైనా, అందరూ యోర్దాను ఎదు శబలరో ఎందర బలగడగడ ప్రౌఢ హళగదుమారు ఎందర బలగో శబం కట్టును పాడాలి. జయము మనదే, భయము లేదు, జయము మనదే, విజయ గీతము పాడదము, విజయ గీతము పాడదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా పాడాలి, పాడాలి. హోసన్నా జయమనదే. యేసు రాజు రాజుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన బలవంతుడుగా మన మధ్యలో ఉన్నాడు. యేసు రాజు రాజుల రాజై, వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా. సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు అన్నమాట. అబ్బా, చంప వెతుకుతున్నారు, చంప వెతుకుతున్నాడు సౌలు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితులలో, అందరూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న సమయంలో ఆకాశముల నుంచి వెలుగు దిగి వచ్చింది. ఈ రాత్రి నా దేవుని పిల్లలారా, సమయానికెల్లా మీ ప్రతి సమస్యకు సమయానికెల్లా ఒక వెలుగు మీ మధ్యలోనికి దిగి వచ్చును గాక. దేవుడి వెలుగు మీ మధ్యలోనికి దిగి వచ్చును గాక. మీ మధ్యలోనికి ఆ వెలుగు దిగి వచ్చును గాక. ఆ వెలుగే కార్యము చేయును గాక. హల్లెలూయా. అబ్బా అమ్మా, ఆ మంటపాల దగ్గర అనేక మంది రోగులు, అనేక మంది గుడ్డివారు, చాంద్ర రోగులు కలిగిన వారు, కుంటివారు, గుంపులు గుంపులుగా ఊచకాల చేతులు గల వారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారట. అయితే అయితే ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నాడట అక్కడ? 38 సంవత్సరాలుగా కూర్చుంటే యేసయ్యే వచ్చాడంట. స్తోత్రం చెప్పండి. ఒక మంచి ఆలోచన చెప్తే చూడండి. ఇక ఎన్ని మంటపాలు అక్కడ? 5 మంటపాలు. ఆ 5 మంటపాలలో నానా విధములైన రోగులు
బాగుపడి అంతా ఖాళీ అయిపోయింది. ఏమైంది? రేపు కక్క వాక్యం వినాలి, నాకు మీ పేరు తెలుసు. స్తోత్రం స్తోత్రం. అమ్మా, ఇక 5 మంటపాలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. దేవుని దూత కదిలించబడుతున్నప్పుడు కుంటోడు దిగి బాగుపడుతున్నాడు, గుడ్డోడు బాగుపడుతున్నాడు, ఊచకాల చేతులు కలిగిన వాడు బాగుపడుతున్నాడు, ఎటువంటి రోగి అయినా బాగుపడి వెళ్ళిపోయాడు. చివరికి మిగిలాడు ఎవరు? 38 సంవత్సరాలుగా, వినండి, 38 సంవత్సరాలుగా కూర్చున్నాడు అని అంటే దేవుడు 38 సంవత్సరాలుగా వాడికి అవకాశం ఇచ్చిన వాడు బాగుపడలే. వినండి, ఒక మంచి ఆలోచన ప్రభు ఇప్పుడే ఇస్తున్నాడు, తీసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 38 సంవత్సరాలుగా వాడు అక్కడ కూర్చున్నా గాని వాడు బాగుపడట్లేదు. వాడు అక్కడే కూర్చొని ఉన్నాడు. అక్కడికి వచ్చిన రోగులందరూ బాగుపడి ఎవరిళ్ళకు వాడు వెళ్ళిపోయారు. ఈ 38 సంవత్సరాలుగా వీడు చేసింది ఏంటంటే, అక్కడున్న రోగం కలిగిన వాళ్ళని వాళ్ళు తెచ్చుకున్నవి, వాళ్ళ బంధువులు కూడా వచ్చి ఉంటారు కదా, వాళ్ళ బంధువులు తెచ్చినవి అన్ని శుభ్రంగా తినుకుంటా హాయిగా 38 సంవత్సరాలు గడిపిండు. నా దేవుడు ఎంత ప్రేమ కలిగినాడో చూడండి. నా దేవుడు ఎంత ప్రేమ కలిగినాడో చూడండి. ఆయన ఏం చేశాడు తెలుసా? నానా, సమయం దాటిపోయిందిరా, సమయం అయిపోయింది, ఇక నీకు పెట్టేవాడు ఎవడు లేడు, ఇక నిన్ను ఆదరించేవాడు ఎవడు లేడు, ఇక నీ కన్నీరును తుడిచేవాడు ఎవడు లేడు. ఇదిగో నేను నిన్ను లేవనెత్తుతాను, నీ ఆకలి తీర్చుకోవడానికి లేగు, బలము కలగటానికి లేగు, నడవటానికి లేగు. దేవుడు సమయానికెల్లా ప్రత్యక్షమయ్యాడు. దేవుడే గనక సమయానికి ప్రత్యక్షం కాకపోయి ఉంటే వాడు కడుపు మారి చచ్చేవాడు, ఏడ్చుకుంటూ చచ్చేవాడు, కృంగిపై చచ్చేవాడు. ఎవడు వాడిని మోసుకొని వెళ్ళేవాడు లేక వాడు అక్కడే వాడి ప్రాణాలు విడిచిపెట్టేవాడు. నానా, నువ్వు చనిపోవటం నాకు ఇష్టం లేదు. ఈ రాత్రి శ్రవణ యంత్రం ద్వారా దేవుని మాటలు వింటున్న తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, నాకే దిక్కు లేదయ్యా, నాకే బలం లేదయ్యా, అయ్యా నేను తెచ్చుకున్నవి, నేను సంపాదించుకున్నవి అన్నీ అయిపోతున్నాయి, నాకు విడుదల లేదు, డాక్టర్ల దగ్గర వెళ్తున్నాను, విడుదల లేదు, నాకు నెమ్మది లేదయ్యా అని ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే, నీ అంతిమ సమయమున నా దేవుడు ఈ రాత్రి నీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నీకు విడుదల కలిగే సమయం, నీ రోగానికి నివృత్తి కలిగే సమయం, ఈ రాత్రి నీ రోగానికి ఫుల్ స్టాప్ పడే సమయం, నీ దుఃఖానికి విడుదల కలిగే సమయం, నీ ఆకలికి ఫుల్ స్టాప్ పడే సమయం, నీకు మేలు చేసే సమయం, నిన్ను లేవనెత్తే సమయం, నిన్ను నడిపించే సమయం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా పడి హల్లెలూయా. నాన్న, 38 సంవత్సరాలుగా అందరూ వచ్చినోడు, నీకంటే వెనకాల వచ్చినోడు కూడా బాగుపడిపోయాడురా. ఇక నీకు దిక్కు ఎవరు లేరయ్యా. ఓయ్, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా నీకు దిక్కు లేరు నాన్న, ఇక నీ కడుపు నింపేవాళ్ళు లేడయ్యా, ఇంకా నీకు మేలు చేసేవాళ్ళు లేడయ్యా అని దేవుడు ఆ సమయానికి వచ్చేసాడు. సైదక్క, నీ ఇంటికి నా యేసే రాబోతున్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరింటికి నా యేసే రాబోతున్నాడు. నువ్వు ఎక్కడ కృంగిపోయేవాడిని చూశాడు నిన్ను, నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావని నిన్ను చూశాడు, ఎక్కడ గేలి చేయబడుతున్నావు అక్కడ నిన్ను ఆయన చూశాడు, ఎక్కడ కృంగిపోయావో నిన్ను ఆయన చూశాడు. నీ కన్నీళ్లను చూసిన దేవుడు నిన్ను ఆదరించడానికి సమయానికల్లా నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అబ్బో, మన పరిస్థితులను బట్టి మనకు ఆయన ప్రత్యక్షం కాకపోతే ఈ పాటికి ఎంతమంది ఊరికొయ్యలెక్కే వాళ్ళనా, ఎంతమంది బొందల గడ్డలోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఎంతమంది మందు తాగి చచ్చిపోయేవాళ్ళు,
ఎవడుకున్నది నెమ్మది, ఎవడుకున్నది దుఃఖం. పలుసార్లు అయ్యా నేను చచ్చిపోతే బాగుండు, నా బతుకెందుకయ్యా అని ఏడ్చిన జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయి. నన్ను ఎందుకయ్యా ఇట్టంటోడికి ఇచ్చినావు? ఈయన వల్ల నాకు నెమ్మది లేదయ్యా, ఈయన వల్ల నాకు సుఖం లేదయ్యా, ఈయన వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదయ్యా, నేను చచ్చిపోతేనే బాగుంటుందని ఆఖరి మాటలు. మొన్న 2 జంతల బిడ్డలు ఎక్కడ ఉన్నారు, తండ్రి తాగుబోతుడట, ఇంట్లో వాళ్ళని పట్టించుకోలేకపోతున్నాడట. అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట. ఎంత వయసు ఉంటుందమ్మా సర్లాకి? ఎంత వయసు ఉంటుంది పిల్లలకి? పిడుగురాళ్ళలో దేవుడికి ఉత్తరం రాశారంటమ్మా. ఎవరికి? ఏమని రాశాడు? విద్య ఎక్కడున్నాడు? ఏమని రాశాడు? అమ్మాయా అబ్బాయా? ఏమని రాశాడు? పక్కన ఒక ముక్కలో చెప్పాలి, ఇంతసేపు టైం వేస్ట్ చేయొద్దు. ఏమని రాశారు అని 12-13 సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లడంట. అయ్యా ఎందుకయ్యా ఈ బతుకు? మా నాన్న మమ్మల్ని చూసుకోవట్లేదయ్యా, మా పరిస్థితి ఏందయ్యా? భరించేవాడే బరువు అయ్యాడయ్యా, భరించేవాడే. భర్త అంటే భరించువాడు కదయ్యా, తండ్రి అంటే భరించువాడు కదయ్యా, భరించేవాడే బరువు అయ్యాడయ్యా అని దేవుడికి చిన్నపిల్లలు ఉత్తరం రాశారన్న. ఆ గుండె బలి తరుక్కుపోయింది. ఏంటయ్యా ఈ జీవితాలు? ఒక్క మాట చెప్పయ్యా, మా పిల్లలు బ్రతుకుతారయ్యా, బతకాలని ఆశ ఉన్నదయ్యా అందరికీ, బతకాలనుందయ్యా అందరికీ ఆశ. కానీ నువ్వు బ్రతికించేవాడివిగా ఉంటేనే మా పిల్లలు బ్రతుకుతారయ్యా. నువ్వు బతుకమ్మని ఒక్క మాట చెప్పయ్యా, బ్రతుకుమని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు బైబిల్లో. బ్రతుకుమని నేను నీతో చెప్పుచున్నాను. ఎండిన ఎముకలతో చదవనన్నమాట. యెహెజ్కేలు పుస్తకం చదవండి, త్వరగా చదవండి. ఎండిన ఎముకలతో ప్రభు మాట్లాడుచున్నమాట, ఎండిన ఎముకలతో ప్రభు చెప్పుచున్నమాట. ఎంత అద్భుతమైన దేవుడు! ఎండిన పరిస్థితులలో, మోడుబారిన పరిస్థితులలో ఒకవేళ మిగిలిపోయావా, నా దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుచూ ఉన్నాడు. బరువెక్కిన నీ హృదయంతో ప్రభు మాట్లాడుతున్నాడు. చదువుమా 37వ అధ్యాయం 4వ వచనం. అమ్మా మైక్లో చదువుమా. అందుకైన ప్రవచనమెత్తి ఎండిన ఎముకలతో ఇట్లనెను, ఎండిన ఎముకలారా దేవుని మాట వినండి అయ్యా. ఈ ఎముకలకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు తల్లి చెల్లి అన్న తమ్ముడు, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను యేసయ్య పంపించబోతున్నాడు. జీవింపచేయు ఆత్మను పంపించబోతున్నాడు. అట్ట కూర్చోమాక తన్నిలో మంచిది కాదు నీకు. చప్పలు కొడుతూ దేవుని స్తుతించు, చప్పలు కొడుతూ దేవుని స్తుతించు. ఎముకలతో చెప్పుతున్నాడు, ఎముకలారా మీరు జీవించినట్లుగా, మీరు బ్రతుకున్నట్లుగా జీవాత్మను మీలోకి పంపించుచున్నాను. మీ పక్కనలోకి చెప్పు, యేసయ్య నీలోనికి జీవాత్మను పంపిస్తున్నాడు అని. చెప్పండి చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, యేసయ్య నీలోనికి జీవాత్మను పంపించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పాట అది? జీవమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జీవమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం, జీవితమంత స్తోత్రం. జీవమిచ్చు, అందరూ చెప్పండి, జీవమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం, జీవమిచ్చిన
నిలిచిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా. ఎండిన ఎముకలు జీవం పోసుకొని మరలా శరీరాన్ని ధరించి ఆత్మను ధరించి మళ్ళా తిరిగి లేచి నడుస్తున్నాయంట. ఎండిన ఎముకలు మహాసైన్యమయ్యాయి. ఇక్కడ బొందల గడ్డలు ఉన్నాయిగా. హలో, మీరు వస్తా ఉంటే బొందల గడ్డలో నుంచి ఫ్రెష్గా కొంతమంది లేచి వస్తుంటే, హలో, ఆర్ యు హియర్? స్తోత్రం అనండి. మొన్నే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వస్తా ఉంటే బొందల గడ్డల నుంచి ఒక్కొక్కరు చెయ్యట్లా పైకి లేపి అని సమాధిని కొట్టి స్తోత్రం బయటకు వస్తే ఏంది పరిస్థితి? ఎట్లుంటది? భాగ్యరావా, నా భాగ్యం ఎంత గొప్పదంటవా? బయట వాళ్ళు లేచి వచ్చిర్రు అంటాడా? లేదు, ఒరే వాడు దయ్యం లేదు చూడండిరా, వాడు దయ్యం లేచిండ్రా అన్న ఒక భయం, అన్న ఒక ఆందోళన వాళ్ళు కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అయితే ఈ ఎండిన ఎముకలు దేవుని జీవము పోసుకొని మహాసైన్యమై లేచి నడుస్తూ ఉన్నారట. ఎలా? ఈ రోజున ఆ ఎండిన ఎముకలు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎండిన ఎముకలు లాంటి వాళ్ళు, జీవం లేని వాళ్ళు. జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడనే నేను మృతుడనే. స్తోత్రం. జీవించుచున్నా, ఏందోనన్నా కదులుతున్నాం, ఏందోనన్నా ఒట్టిగట్ట పనికి పోవాలి కాబట్టి పోతున్నాం, తినాలి కాబట్టి తింటున్నాం, పడుకోవాలి కాబట్టి పడుకుంటున్నాం, లెగాలి కాబట్టి లెగుస్తున్నాం, పని చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం. అంతమటుకే మేము చచ్చిపోయినట్టుగా మా బ్రతుకులు ఉన్నాయి, మా జీవితాలు అలాగున్నాయి. ఈ రాత్రి కన్నీరు విడుస్తున్న నీ జీవితంలో నా ప్రభు ఇస్తున్న మాట ఇది. సమయానికెల్లా ప్రత్యక్షమవుతాను నీ జీవితంలో, సమయానికి ప్రత్యక్షమవుతాను. హల్లెలూయా, హల్లెలూయా. రండమ్మా చదవండి. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21-22 వచనాలు చదువుమా. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడుచును. చప్పలు కొట్టండి గట్టిగాను, గట్టిగా హుషారుగా చప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలిగేటట్లు చప్పలు కొట్టండి. దేవుని నామం గణపరచబడినట్లుగా ఈ రాత్రి పరలోకం తొంగి చూస్తూ ఉన్నది. పరలోక పరివారం ఇక్కడ ఉన్నది. మీ ఏడుపును కొన్ని దూతలు పరలోకానికి తీసుకొని పోతా ఉన్నాయి. అక్కడి నుంచి సంతోషాన్ని తీసుకొని వస్తున్నాయి, నీకు అక్కడి నుంచి జవాబును తీసుకొని వస్తున్నాయి. మీ ప్రతి ప్రశ్నకు ఈ రాత్రి జవాబు దొరకను గాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? సమయానికెల్లా ప్రత్యక్షమయ్యే దేవుడు. చెప్పండి ఇంకొంచెం గట్టిగానండి. సమయానికెల్లా నీ దగ్గరకు వస్తాడు. ప్రైజ్ అలా. ఏ టైంకి వస్తాడు? ఏ రోజు వస్తాడు? అనండి అదే మాట అనండి. ఏ సంవత్సరం వస్తాడు? ఏ నిమిషం వస్తాడు? స్తోత్రం. మీరు నవ్వుదురుగాక, మీ నోటి నిండా నవ్వుండును గాక.
మీరు సంతోషకరమైన మేఘం క్రింద నడుచుదురుగాక, మీ దుఃఖ దినాలు ఆగిపోవునుగాక. హల్లెలూయా. చెప్పండి సారిగా హల్లెలూయా. ఒక్కసారి మీ మటుకు లేకండి, ఒకసారి నిలబడండి, ఒక్కసారి నిలబడండి. మీ మటుకే నిలబడటం కూడా మీరు అంత స్లోగా. హలో, మీరు వెనక్కి చూడకుండా ఒక్క అడుగు ముందుకేసుకొని కూర్చోండి. ఆడాడే కూర్చోండి. గీటు గీశారు కదా మీకు, ఎల్లో బ్లూ గీటు. మలయానా బలిపీఠానికి దగ్గర ఉందిరా, ఇటు ముందురా. నువ్వు ఏడాడా ఉండకుంటున్నా, నా బలిపీఠం దగ్గరే ఉండాలి. నువ్వు బలిపీఠము దగ్గరే పిచ్చుకలకు గూడు. హల్లెలూయా. పిచ్చుక వంటి ప్రాణం కలిగిన మనకు ఇక్కడే బలిపీఠం దగ్గరే గూడు కట్టుకొని బతకాల. అయ్యా, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకనయ్యా నేనంట. ఒంటరి ఎవడు ఉన్నమన్నా నిన్ను? ఒంటరి కొండమాక పాడు. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. మీరు వాడరా? దేవగం తీపించి నన్నే పాడిస్తాను. హల్లెలూయా. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, నారిగా సహకారిగా ఈ స్త్రీని స్త్రీనమ్మా, ఈ స్త్రీ అనుకుంటుంది. స్తోత్రం అనండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. హుషారుగా చెప్పండి. అమ్మా, మీకోసం కొత్తూరు బిడ్డలు అందరూ మంచి ఆహారాన్ని సిద్ధపరిచారు. కొత్తూరు బిడ్డల కోసం ఒక్కసారి రెండు చేతులు అట్ట ఊపుతూ స్తోత్రం చెప్పండి. కొత్త గంగరాజు పెళ్లి బిడ్డల కొరకు స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలిగేటట్టు. ఆమేన్. మా ఇల్లు చిన్నది, మా పిల్లలు కూడా చిన్నోళ్ళే. వాళ్ళకు కలిగిన ఆతిథ్యం మీకోసం సిద్ధపరిచారు. ఎక్కడ తక్కువ చేయకూడదమ్మా. మంచోడు ఎవరు? ఒక్కడు ఉంటాడు దాంట్లో కోతి. ఆ కోతి ఎవడో ఉండాలి. ఆ కోతినే పక్కన పెట్టుకోండి. కోతులు ఏం లేవు కదా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక వినండి నాన్న, సమయం ఎక్కువగా లేదు. మీరందరూ మళ్ళీ దూర ప్రాంతాలకు వెళ్ళాలి. రెండు సంతల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రెంటాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మా, దూరం వచ్చిన వాళ్ళు. తుమ్మురు కూడా చాలా దూరం కదా, అందుకని చాలా మంది రాలే. దూరం వీళ్ళకి ఏం చేద్దాం. ఎన్ఆర్ఐ హాస్పిటల్ అయితే అబ్బో రైలు ఎక్కిపోతారు. 5ంటికి లేచి 4ంటికి లేచి. తుమ్మురు కూడా తుమ్మితే అనబడిద్ది. అదే ఆ లైటే చూస్తుంది చూడు. ఏ మూల మీద వెళ్ళు. హల్లెలూయా. చెప్పండి అన్న హల్లెలూయా. బిడ్డలారా, సంతోషించండి. మీ దుఃఖాలు పోతున్నాయి. ఇప్పుడు మీకు తెలియకుండానే పని జరుగుతుంది. ఒక ఇంజెక్షన్ వేస్తే వెంటనే నయమైతే చిన్నగా. ఇప్పుడు కూడా దేవుడు కొన్ని ఇంజెక్షన్లు, కొన్ని మేలులు నీలో పంపిస్తున్నాడు. కొంత ఒక మందు, నీవు సంతోషించి ఒక మందు పోతుంది లోపలికి. స్తోత్రం. ఆ మాట చదువుమ్మా. ఇప్పుడు ఏడుచుచున్న మీరు ధన్యులు. ఆ మాట చదువు. ఎంత నాన్న? లూకా సువార్త 7వ అధ్యాయం. ఏడిపీకుండా చదువురా తొందర చెప్పురా. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు 21. ఇప్పుడు బీదలైన మీరు ధన్యులు. దేవుని రాజ్యము మీది. దేవుని రాజ్యం మీదే. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. బీదలు ఎవరెవరో చేతులు ఎత్తండి. నేనే ఫస్ట్. మీరు అందరూ కోటీశ్వర్లు అమ్మ, దించండి. బీదలు ఎవరో చేతులు ఎత్తండి. బీదలు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బీదలైన మీరు ధన్యులు. దేవుని రాజ్యం మీదే. చప్పలు కొట్టుకోండి. కోటిగట్టిగా చెప్పట్లా. నాదే దేవుని రాజ్యం, నాకే దేవుని రాజ్యం, నా మటుకే దేవుని రాజ్యం.
హల్లెలూయా. ఆ రాజ్యానికి రాజు నా దేవుడే, ఆ రాజ్యానికి రాజు నా దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ఎంత ధన్యులు. హుషారుగా ఉన్నావో చూడు. ఇప్పుడు ఆకలి 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 వేస్తుంది కదా, ఆకలి వేస్తుందా? ఇప్పుడు ఆకలి కొనున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. మీరు తృప్తిగా భోజనం చేసే పోతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఇప్పుడు ఏడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీలో? ప్రభు అంటాడు మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మీరు నవ్వబోతున్నారు. చప్పలు కొట్టండి గట్టిగా, స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టండి నాన్న. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, ఇప్పుడు కన్నీరు కార్చుచున్న మీరు ధన్యులు. కుటుంబాన్ని బట్టో, భర్తను బట్టో, పిల్లలను బట్టో, వ్యాపారాన్ని బట్టో, పొలాన్ని బట్టో, పరిస్థితులను బట్టో, అప్పులను బట్టో ఏడ్చుచున్నారా? నా దేవుడు మీ మధ్యలోనికి ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. ఒక్క బైబిల్లోనే ఉందా? అందరి బైబిల్లోనే ఉందా? అందరు బైబిల్ చేతులు పైకి పెట్టండి చదవటానికి. పైకి పెట్టండి, వాళ్ళు పెడుతుండ్రా. నన్ను ఫోటో తీయ్యా, నన్ను పైకి పంపియ్యా అన్నాడు ఫోటోకి. చదువు, అందరు చదవండి అన్నమాట. అమ్మా రెఫరెన్స్ చెప్పమ్మా. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం అందరూ చదవాలా? అవునండి. ఇప్పుడు ఏంది మీ మటుకి చదువుకుంటున్నారా? నేను 1 2 3 అంటా, మీరు స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. నేను అన్నానా 1 2 3 అన్నానా అసలు నీకేనా పడతా అన్నట్టు? రెడీ 1 2 1 2 3. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. అబ్బా, మీ పక్కన వాళ్ళు సెకండ్ నుంచి చెప్పు. ఏడ్చుచున్న నీవు ధన్యురాలివి, నువ్వు నవ్వబోతున్నావు. హల్లెలూయా. ఏడ్చుచున్న అబ్రహాము ఇంట నవ్వును కలగజేసిన దేవుడు, హన్నా కుటుంబంలో నవ్వును కలగజేసిన దేవుడు, ఓ సారా జీవితంలో ఏడ్పు నుండి విడుదల కలగజేసి నవ్వును కలగజేసిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. ప్రసాదన్న ఏంటిదో ఆలోచన చేస్తున్నావు? ప్రసాదన్న ఏందో ఆలోచన చేస్తున్నావు? అంత ఆలోచన చేస్తున్నావు అంటే ఏదో పెద్దదే. స్తోత్ర చెప్పండి హల్లెలూయా. బిడ్డలారేక వినండి, ఇశ్రాయేలులు ప్రయాణమై వెళ్తున్నారు. అమ్మా, ఎట్లా వెళ్తున్నారు? ఎలాగూ వెళ్తున్నారు అని అంటే మోషే నడిపించినట్లు వెళ్తున్నారు. ఎట్లా అయితే మోషే యొక్క సారథ్యంలో, మోషే యొక్క నడిపింపులో, మోషే యొక్క ఆలోచనలో, అమ్మా అక్కడే బాగుందండి కూర్చొని. ఇక్కడ ఆట వాళ్ళకు ఉండేసరికి ముందుగా అది కూడా ఒక సౌలభ్యం. మాకు రావట్లేదని చూస్తాను కొంతమంది. ఇదే చూడండి. అయితే బిడ్డలారా, మోషే సారథ్యంలో ఇశ్రాయేలు ప్రయాణమై వెళ్తుండగా వెనుక ఫరో సైన్యం వెంటాడుతుంది. చెప్పండి అందరూ, ఏ సైన్యం నానా? అరే పిల్లలు చెప్పండి రా. ఫరో సైన్యం. అదో పాట ఉంటుంది కదా, పాతకాల పాట. వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన. స్తోత్ర. వెనుకేమో శత్రువులు, ముందేమో సముద్రం. దాంట్లో మన పల్నాడు పరిభాషలో చెప్పాలి అంటే ముందు గొయ్యి, ముందు నుయ్యి, వెనకాల గొయ్యి అనండి. ముందు నుయ్యి, వెనకాల గొయ్యి అన్నట్లు మోషే యొక్క సారథ్యములో, మోషే యొక్క ప్రయాణములో, ఇశ్రాయేలుల యొక్క ప్రయాణంలో వెనుకేమో శత్రువులు, ముందేమో సముద్రం. మీరు కూడా చెప్పండి. అయితే ఇంకా కొద్దిసేపట్లో
ఫరో సైన్యం అంతా కూడా ఇశ్రాయేలుల మీద పడి వారిని వెనక్కి తీసుకొని పోవాలని, వారి ప్రయాణాన్ని ఆపేయాలని, వారిని భయపెట్టించాలని, వారిని చంపాలని చాలా మంది ఫరో సైన్యం వస్తూ ఉన్నారు. వామో ఇంత సైన్యం వెనకాల నుంచి వస్తుంది కదా అని ఇశ్రాయేలులు పరిగెత్తుకుంటూ సముద్రం దగ్గరికి వచ్చారు. సముద్రం దగ్గర రాగానే రూటు దొరకట్లా. ఇటీ అమ్మా, అది తొందరగా ఇటీ ఇందాకనే చెప్పిన మోగకూడదని. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకెవరన్నా మోగి ఏమైనా ఉంటే చూడండి అమ్మా, సెల్ ఫోన్లు కావాలి నాకు. అది హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా వినండి బిడ్డలారా, ముందేమో సముద్రం అనండి, వెనకేమో ఫరో యొక్క సైన్యం, సైతాను బలగం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సముద్రాన్ని సమీపించారు. సముద్రం దగ్గరకు వచ్చారు. సముద్రంలో కాలు పెడదామా? సముద్రం ఎట్టంతో తెలుసా? ఒక్క కాలు పెడితే చాలా గుంజకపోతూనే ఉంటుంది. నది అట్టేం కాదు, కాలవట్టేం కాదు, కూర్చుంటే నీళ్లు పోసుకోవచ్చు. సముద్రంలోనికి ఎప్పుడైనా తీసుకొని పోతాం మిమ్మల్ని, వస్తారా? మొన్న హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, ఆనంద యాత్రకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈసారి సముద్రానికి పోదాం. హలే చెప్పండి, హలే. ఆ సముద్రంలో కాలు పెడితే కాలు కింద ఉన్న మట్టి కూడా వెనక్కి పోయిద్ది. పోయిద్దమ్మా? వచ్చిన వాళ్ళు చెప్పండి రా, పోయిద్దా? లాక్కపోయిద్ది. నువ్వు కూర్చొని స్నానం చేద్దామని ఉన్నా ఆ అల రాగానే ఇట్టబడి నేల పట్టుకుంటే తప్ప బయటపడతావు. స్తోత్రం. నా క్రీస్తు ప్రేమను బట్టి చెప్తున్నాను, కాలేద్దామంటే అది లాక్కపోతుంది. ఇటు వెనకలికి కాలేద్దామంటే ఫరో లాక్కపోతాడు. ఏం చెయ్యాలని ఆ భయపడుతున్న వేళలో సమయానికెల్లా ప్రత్యక్షమయ్యాడు యేసయ్య. చప్పలు కొట్టండి గట్టిగా. సమయానికెల్లా ప్రత్యక్షమయ్యాడు. సమయానికెల్లా 4 దిక్కుల నుంచి గాలి, 4 దిక్కుల నుంచి వాతావరణంలో ఏ మార్పు లేదు, కానీ 4 దిక్కుల నుంచి ఒక గాలి వచ్చి ఆ గాలి ఏం చేసింది తెలుసా? ఆ సముద్రంలో వారు నిలుచున్న చోట, ఇశ్రాయేలు 6 లక్షల కాలుబలం కలిగిన ప్రజలు నిలుచున్న చోట వారి ఎదురుగానే సముద్రం అవతలకి చీలిపోయి వారు నడవటానికట మార్గము ఏర్పరచబడి, ఆ మార్గము ఎలాగూ ఏర్పడిందో తెలుసా? ఆరిన నేలగా ఏర్పడిందంట. చప్పలు కొట్టండి గట్టిగా. స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టు, స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టు. వామో, ఆ సమయానికి యేసయ్య రాకపోతే, ఆ సమయానికి యేసయ్య మనల్ని చూడకపోతే, ఆ సమయానికి ఇశ్రాయేలుల వైపు యేసయ్య చూసి ఉండకపోతే నిర్గమాకాండం ఉండేది కాదు. స్తోత్రం. ఇశ్రాయేలులు అనబడుతున్న వారు ఉండేవారు కాదు. పాలు తేళ్లు ప్రవహించు దేశం ఉండేది కాదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇంకా కొద్దిసేపట్లో ఫరో సైన్యం మీద పడిద్ది అన్నట్టు ఆయనకి. ఆ సముద్రం దగ్గర 4 దిక్కుల గాలి వచ్చి ఆ గాలి ఆరిన నేలను కలగజేసిందంట. అనండి, ఆరిన నేల. చెప్పండి, ఆరిన నేల. మీ సమస్యలన్నీ ఆరిపోవునుగా. సెకండ్ ఇచ్చి చెప్పండి పక్కన వాళ్ళకి, ఏమవ్వాలి మీ సమస్యలో? ఓ తూర్పు పడమర ఉత్తర దక్షిణాల గాలి మీ మీదకు ఉదయించునుగాక, వీచునుగాక. ఆ గాలికి నీకు ఎదురుగా నిలిచి ఉన్న ప్రతి శోధన యేసు నామములో పటాపంచలైపోవునుగాక. మరలా చెబుతున్నా, ఆయన సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. మీరు కూడా అన్నమాట. ఆ మాట నాకు ఈ పూట భలే సంతోషాన్ని ఇస్తుందమ్మా. అయ్యా, నా బిడ్డలతో మాట్లాడాలయ్యా, మాట్లాడాలా. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారయ్యా, వాళ్ళకు ఒక్క మాట కూడా అందికపోతే ఎందుకో? ఒక్క మాట చాలు.
ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క మాట చాలయ్యా అంటే చెప్పు, సమయానికి ప్రత్యక్షమవుతానని చెప్పాలతో. ప్రభు చెప్పాడు మీతో చెప్పమని, సమయానికెల్లా ప్రత్యక్షమవుతా అనండి. మీరు కూడా అనండి. కొంతమంది సమయానికి ఎట్ట ప్రత్యక్షం, అన్నం తినే టయానికి వస్తారు. బయటపడండి. ఎట్ట వస్తారు బంధువులు? భోజనం టయానికెళ్ళి వస్తారు, పెట్టకపోతే దిగులు. స్తోత్రం అమ్మా. సమయానికి వెళ్ళొస్తారు, పెట్టకపోతే దిగులే. మాట వరుసకైనా తిన్నరా అని అడగాల, లేకపోతే ఏమంటారు తెలుసా? చెప్పు, నీకు తెలియని మాట్లాడి చెప్పా ఏమంటారు? అమ్మా ఆ ఇంటికి పోయినాం కానమ్మా, ఒక ముద్ద తిన్నరా అని కూడా అడగలేదమ్మా. ఏంది? మా ఇంట్లోకి వస్తే బొచ్చల్ బొచ్చల్, మా ఇంటికి వస్తే బొచ్చల్ అనండి. మీరు కూడా మీరేం తక్కువయ్యా? మనం పట్టుబడితే ప్లేట్ని వదిలిపెడతామా? మరి ఏంది అట్ట చూస్తారు? మనం బలవంతులమైతే బొచ్చల్. వాళ్ళ ఇంటికి పోతే కనీసం తినమని అడిగినోడు లేడు, తాగమని అడిగినాడు. అసలు నాకు ఎట్ట అనిపించుదండి, ఇంకోసారి బతుకుంటే ఇంకోసారి ఆ ఇంటికి పోతే అప్పుడు అడుగా. నా దేవుడు సమయానికి నీ ఇంటికి తినడానికి రావట్లేదు నాన్న. ఈ పూట సమయానికి నీ సమస్యలను తీర్చడానికి వేసే రాబోతున్నాడు. సమయానికెల్లా నీ దుఃఖాన్ని తీర్చివేయడానికి వేసే రాబోతున్నాడు. సమయానికెల్లా నిన్ను పైకి హెచ్చించడానికి దేవుడు రాబోతున్నాడు. సమయానికెల్లా నీ సమస్యకు అడ్డుపడటానికి యేసు రాబోతూ ఉన్నాడు. ఇంకొక విషయం చెప్తాను వినండి. ఏందమ్మా? ఏంది? రైట్, మంచి కూర్చొని ఆట వాళ్ళకుంది కదా. అసలు భలే ఉంది, ఎట్లా చూస్తుంటే అందరు మొహాలు కనబడుతున్నాయి. బాగుంది, బాల్కనీ టైప్లో ఉంది. ప్రతి ఒక్కరు చక్కగా, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల ముఖం కూడా కనబడుతుంది. బాగుంది. ఎట్లా ఇంకొంచెం డౌన్ చేద్దాం వచ్చే సంవత్సరానికి. ఎట్లా కూర్చుందరు? వినండి అమ్మా, ఇంకా వినండి. అయ్యగారు కూర్చోండి సార్, కూర్చోండి అయ్యగారు. రైట్, స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఉన్న విషయం ఉన్న బలంగా చెప్తాను వినండి. ఈ ఇశ్రాయేలులు ఆ 6 నెలలో హాయిగా దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఎట్లా వెళ్ళారు? హాయిగా దాటుకుంటూ వెళ్ళారు. అయితే ఈ శత్రు సైన్యం ఉందిగా, ఫరో సైన్యం, వీళ్ళని వదిలిపెట్టకూడదని ఆ సముద్రంలో పడి వస్తుండ్రమ్మా. ఏసయ్య మనకేసిండు రూటు. చెప్పండి ఎవరికి? మనకి. అనండి, నాకు ఆ రూట్ నాది. చర్చికి వచ్చి అంటారు కదా, ఈ ప్లేసు ఎవరు చేశారమ్మ నీకు రిజిస్ట్రేషను? ఈ తంబం నాది. ఎప్పుడొచ్చినా ఈ తంబమే నాది. ఈ ప్యాను స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ చర్చిలో చూసిన 3 రెక్కలకి 3 పేర్లు రాసిండు. ఏంది? మన వాళ్ళ పేరు రాసిండు, ఇంట్లో పెద్దవాళ్ళ పేరు రాసిండు, అన్ని పేర్లు రాసిండు, 3 పేర్లు రాసిండు. మధ్యలో కొండను కూడా వదిలిపెట్టలేదు మహనీయుడు. స్తోత్రం. ఆ రెక్కలకి ఏమని రాసిండు తెలుసా? గాలి మరియమ్మ అని రాసిండు. ఆవింటి పేరు గాలిలే. ఏం పేరు? గాలి. నువ్వేం చెప్పవు? ఏ పేరు? గాలి మరియమ్మ అని దానికి రెక్క కూడా రాసిండు. ఇంకా దానికి ఏమో గాలి యేసు పని చాలా 4-5 పేర్లు రాసిండు.
ఇంకా చిచ్చే కానీ గాలి మరి ఏమో తిరుగుతూనే ఉంది. స్తోత్రం. ఏది ఇచ్చినా కానీ పేరు రాపిమాకండి అమ్మా. మీరు పేరు ఇక్కడ కోరితే అక్కడ ఉండదు. ఇక్కడ పేరు ఏది వద్దు మంది. మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి. మన పేరు దేవుని లెక్కలో ఉండాలి. మన పేరు దేవుని పుస్తకంలో ఉండాలా. ఈ ఇటుకరాలు 10 ఇటుకరాలు నేనే కొనిచ్చిన ఏందనుకున్నా మన రూపాయలు. ఈ అవకాశం ఉంటే సౌలభ్యం ఉంటే దానికి కూడా రాసేవాళ్ళు పేర్లు. ప్లాస్టింగ్ చేస్తాం కాబట్టి ఊకున్నారు, కానీ ప్లాస్టింగ్ చేసి మళ్ళీ ఒక రంగు ఉన్నదిగా దానికి. స్తోత్రం. అందుకని ఊకున్నారు, కానీ లేకపోతే దాని మీద కూడా చెక్కేవాళ్ళు శిల్పకారులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. అయితే వినండి బిడ్డలారా, వెనుకేమో శత్రువులు వదలకుండా వస్తూ ఉంటే వీళ్ళు దాటి వెళ్ళారు. అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎటు పోవాలో అర్థం కావట్లేదు. అయ్యా సముద్రం అడ్డు ఉన్నది అనుకుంటే దాన్ని జీలు చేసిన బెమ్మానంగా బాగుంది. మరి ఇప్పుడు దాన్ని మూసేవాడేవాడు ఏందయ్యా? ఇంకా ఇట్లా మేమందరం వచ్చిన వాళ్ళు అయ్యా. అయ్ మాకు నా సమయం ఇంకా రాలేదు అని, నా సమయం ఇంకా రాలేదు. ఆ మాట తీసి పెట్టాలా. మీరు చూచుచున్న ఐగుప్తునికి మీదట చూడరు. ఆ మాట చూసిపెట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఆ ఐగుప్తు సైన్యం అంతా కూడా, ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలోనికి, నడి సముద్రంలోనికి రాగానే ఇశ్రాయేలులందరూ వారి కన్నుల ఎదుట చూస్తూ ఉండగా మరలా మోషే తన కర్రను సముద్రము వైపు చాపగా సముద్రం సమయానికెల్లా మూసుకున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు శత్రువులందరూ ఆడున్నారమ్మా సముద్రం మధ్యలో అననే. ఇప్పుడు సముద్రం మొత్తం మోసకపోయింది. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఏమయ్యారు? నా ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు చూచుచున్న ఐగుప్తీయునికి మీదట చూడరు. మీరు చూచుచున్న సమస్యను ఇక మీదట చూడరు. నేను సమయానికెల్లా మీ సమస్యను ముగించబోతున్నాను. సమయానికెల్లా మీ శత్రువులను నేను లయపరచబోతూ ఉన్నాను. సమయానికెల్లా మీకు మేలు చేయబోతూ ఉన్నాను. నా దేవుడు సమయానికెల్లా మేలు చేయగలిగిన దేవుడు. చదమ్మా 13వ అధ్యాయం 13వ వచనం చివర. ఇందాక కూడా ఎవరు నీ పేరు రా వాసవి అంతేనా? చదువురా నువ్వు. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగచెయ్యు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. నేడు చూచిన ఐగుప్తీయులను కోట మనమేమనుకుంటాం? మన మైండ్ ఎట్లా ఉంటుంది? అయ్యా ఆ సముద్రం తెచ్చిన సముద్రం దాటిసిన ఏందో ఇదేమన్నా నాయమేనా నా బతికేందో ఎట్టాగమాగం చేస్తుండో. అసలు ఆడున్నా కానీ చచ్చేవాళ్ళం కదా, ఒడ్డును పడేవాళ్ళు. ఇప్పుడు శవాలు ఏందయ్యా, వాడు కొంచెం పోయి సముద్రంలో చంపుతున్నాయ్యా, నా శవం వెళ్ళిపోయిద్దోనయ్యా, నా బతికేందిరా నాయన. మన బ్యాచ్ మామూలుగా అమ్మా. ఓడెక్కిన తర్వాత ఏమో ఓడమల్లయ్య అన్నాడంట, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లయ్య అన్నాడంట. ఓడెక్కిన తర్వాత ఓడమల్లయ్య, ఓడ దరికి వచ్చిన తర్వాత, దరికి దిగిన తర్వాత ఏం బోడమల్లయ్య బాగున్నావా? ఇప్పటిదాకా ఓడమల్లయ్య గారు ఏ గారు. మనం కూడా అట్లాంటి వాళ్ళమే. అయినా యేసయ్య కన్నులు నిన్ను చూస్తున్నాయి ప్రేమతో. అయినా యేసయ్య ప్రేమ. అమ్మ మన జ్ఞానం ఎంత పెట్ట జ్ఞానమే కమండి. చెప్పండి. అప్పులోడు సగం తినడు, ఇంటి పక్కనోడు, మరి ఇంట్లో వాడు తెలుసుగా ఆయన ఎవరు. పిల్లలు ఉన్నది హల్లెలూయా ఉన్నది కొద్దిగే. ఈ కొద్ది జ్ఞానంతో ఏందయ్యా సముద్రం దాటిన ఇంకా అది క్లోజ్ చేయి. ఏంది నా పిల్లరా, ఆయనకు ఒక సమయం ఉంది.
సమయానికి దేవుని ఆలోచన ఎట్లా ఉంటుందో తెలుసా? మన ఆలోచన లాగా ఉండదు. దేవుని ఆలోచన గొప్పది. ఇప్పుడు ఒకవేళ నొప్పులతో, సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్నారా? ఓపికతో ఎదురు చూడండి, ప్రార్థనతో కనిపెట్టండి, విశ్వాసంతో అడుగులు వేయండి, ఆశతో ముందుకు పరిగెత్తండి. నా దేవుడు ఆశగలన ప్రాణాన్ని తృప్తిపరచబోతూ ఉన్నాడు. దిగుల చేత నింపబడిన ప్రతి దిగులను దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. దేవుడు తగిన సమయంలో, ఆ మాట చదువునా, తగిన సమయంలో ఆయన మీ తలను పైకి హెచ్చేస్తాడు. ఏం చేస్తాడు నాన్న? ఏం చేస్తాడు? తగిన సమయంలో మీ తలను హెచ్చిస్తాడంట, మీ తలను పైకి లేపుతాడంట. నా క్రీస్తు ప్రేమను బట్టి మరలా చెప్తున్నాను, మన దేవుడు సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. గట్టిగా 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 ఆమేనని గట్టిగా చెప్పండి. ఇంకొక మాట కూడా చదవండి అమ్మా, ఇంకొక మాట చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనం చదివిపెట్టండి అమ్మా. ఇక అయిపోయింది, నా సమయం ముగిస్తున్నా. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగింపుము. నేను ఈ నీళ్ల యూట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లను నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము. నీ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. స్తోత్రం చెప్పండి, గట్టిగా హుషారుగా చెప్పండి. ఈయన పేరు ఎలియాజర్ అనండి, కొంచెం గట్టిగానండి. పిల్లని చుట్టానికి పోతుండ్రు కొంతమంది. పిల్ల పెత్తనాల కంటే ముందే మా కోట అయిన ఆదివారం కూడా పోగొట్టుకుని పోయాడు. మొన్న ఆదివారం పిల్ల పెత్తనం. స్తోత్రం. పెళ్లి చూపులు చూడటానికి ఆదివారం కూడా జంపు జిలాని మాపు కఫాని. ఆదివారం నీకు ఇంత ఇదున్నా పోగుడు. అది దేవుని పిల్లల లక్షణం కాదు. ఆయన చెప్పిండండి మాకు మంచి రోజు. మనకు ప్రతిరోజు మంచిదే. ఆదివారం చర్చికి రాకుండా హాస్పిటల్కి తిరిగి వచ్చినావు. చర్చికి వచ్చుండే హాస్పిటల్ పోను. ఎన్ని ఆదివారాలు పోగొట్టినావు? 4 గంటలు చూడు ఎంత బాగా చెప్తుంది. స్తోత్రం. ఇప్పుడు ఏముంది? పని మానుకుని హాస్పిటల్ అమ్మడి తిరుగుతుంది. నువ్వు దేవుని సందులో ఉంటే దేవుని మాటల ద్వారా, ప్రార్థన ద్వారా బతికించుకునేవానిగా. స్తోత్రం. బతికించుకోనా? ఇప్పటిదా బతికిలే? మరి దేవుని మాట ద్వారా బతికిలా, ప్రార్థన ద్వారా బ్రతికిలా. నువ్వు మంచిగా వచ్చుంటే ఎంత హాయిగా ప్రశాంతంగా గుంపులో. ఇప్పుడైంది మొన్నటిదా లేగితే మరొక లేగితే ఎత్తి అంతా ఇత్తే. స్తోత్రం. దండం పెట్టి చదువుతున్నా మీకు. ఆదివారాలు పోగొట్టుకొని మానుకొని మీరు అటు ఇటు తిరిగిందనుకో, దేవుడు తిప్పాల్సినట్టు తిప్పుతూనే ఉంటాడు. నేను అడగతారు తిప్పాల్సినట్టు తిరిగి అదే చిన్నప్పుడు ఏదో పాట ఉండేది, ఆ తిరుగప్ప తిరగాలేను నరసప్ప. తెలుసా మీకు ఆ పాట? అంతేనమ్మా. తిరుగప్ప తిరగాలేను నరసప్ప, ఎల్లప్ప నల్లప్ప పగిడప్ప మొత్తం లేవురా కొంచెం లేవుగా. చూడు చిన్న చిన్న పిల్లలు నిద్రపోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదివారాలు మానుకొని అమ్మా యాడికి పోమాకండి. ఆదివారం అంటే అది దేవుని సన్నిధిని అనుభవించే సమయం. అది విశ్రాంతి దినం, అది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఆ దినాన మనము ప్రయాణాలు చేయకూడదు. అనండి
చేయకూడదు, నీకు ఇష్టమైన పనులు చేయకూడదు. దేవుని సందులోనే దేవుని పిల్లలు ఉండాలి. అది దీవెనకరం. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అయితే బిడ్డలారా వినండి, ఎలియాజరు అనందర మాట. ఎలియాజర్, ఈ ఎలియాజరు తన యజమానుని కుమారునికి భార్యను చూడటానికి వెళ్తున్నాడు. చాలా మంది పిల్లలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. నా వివాహం ఎప్పుడు జరిగిద్దయ్యా అని అనుకుంటున్నావు కదా. అడగండి, వివాహం జరగనోళ్ళే అడగండి. ఏసయ్యా, జరిగిన వాళ్ళు మళ్ళీ అడగమాకండి. అట్లాంటి వ్యాపారాలు రద్దు. ఐక్యమత్యమే ముద్దు, ఉన్నామే ముద్దు, లేకపోతే గుద్దు. రెండు మనకి వద్దే వద్దు అనండి. స్తోత్రమనండి గట్టిగా, హుషారుగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా ఆలకించండి. చాలా మంది యవన బిడ్డలు, నా వివాహం ఎప్పుడు జరిగిద్దయ్యా? వివాహం కొరకు ఎదురు చూచుచున్న వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నా ప్రభు బిడ్డ నీకు చెప్తున్నమాట, ఆయన సమయానిగానే చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎవరు? సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. ప్రయాణమై బయలుదేరాడట. బయలుదేరి బావి దగ్గరకు వచ్చాడట. బావి దగ్గర ఆడపిల్లలు ఉన్నారట. ఆడపిల్లలు అడుగుతాడట. ఏమని అడుగుతాడో తెలుసా? అమ్మాయి, నాకు కొంచెం నీళ్ళు ఇవా అని అడుగుతాడంట. అడగగానే ఆ చిన్నది ఏమన్నారంటే, నీకే కాదు, నువ్వు తెచ్చుకున్న 10 ఒంటెలకు కూడా నేను నీళ్లు పోతానయ్యా. రా, నా కడవను ముంచి. చెప్పండి, ఇదిగో చెప్పండి, ఏంది ఇది? నా కడవను ముంచి, నా కడవను ముంచి. అప్పుడున్న బావులు ఎలాంటివి? దిగుడు బావులు. ఆ దిగుడు బావులోనికి దిగి నా కడవను ముంచి నడుము మీద పెట్టుకొని ఓ పైకెక్కి 10 ఒంటెలు. కుక్క గతికి కొద్ది నీళ్ళు తాగుతుంది, కానీ ఒంటె తాగిందంటే బిందెలు బిందెలు తాగింది. అయినా పోత అని ఏ చిన్నదైతే అంటుందో ఆమె నా యజమానుడు యొక్క కుమారునికి భార్య అని ప్రార్థన చేసుకొని వెళ్ళి బావి దగ్గరికి పోయి, అమ్మాయి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వాలి. కానీ వెంటనే 4 ముగ్గురు అట్ట పలకలేదు, కానీ ఒక్కటి అక్కడ అంటున్నదట, అయ్యా నీకే కాదు, నీ 10 ఒంటెలకు కూడా నేను నీళ్ళు పోస్తా. 10 ఒంటె. సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. చెప్పండి చెప్పండి, ఏ సమయానికి? ఆ సమయానికే. నువ్వు అనుకునే సమయం కాదు, ఆయన అనుకున్న సమయానికి ఆయన ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. వివాహాల కొరకు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో, నా దేవుడు సమయముకెల్లా మీ జీవితంలో వివాహ బంధాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. వివాహాన్ని, మీ జీవితాలలో వివాహాన్ని అత్యద్భుతంగా ప్రభు జరిగించబోతున్నాడు. అప్పటిదాకా నీవు సంఘములో బావి ఎదుట ఓపిక కలిగి ఉండవు. ఏముండాలి? సంఘంలో బావి దగ్గరికి వచ్చే అనుభవం యవనస్తులకు ఉండాలి. బావి అనగా దేవుని సంఘం. దేవుని సంఘములోనికి వచ్చి నువ్వు నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? చాలా సంఘాలలో ప్రేమికుల బ్యాచ్ ఉంటుంది మందిరంలో. ఏ బ్యాచ్? మన సంఘాలు అట్టుంటే వాయి కొడతాం. స్తోత్రం. అబ్బే, అట్లాంటి తెక్క నాటకాలు ఇట్నే చూడాలి. కానీ ఏంది కళ్ళు అట్లాంటి వాళ్ళకి తబలా బీట్ వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. చూపులు అటు ఇటు. మళ్ళా చర్చి బయటికి పోయిన తర్వాత బయటికి వచ్చింది, మళ్ళా పైకి వస్తాం. మళ్ళా ఎంత గాలి బ్యాచ్? ఏ బ్యాచ్ చెప్పండి? ఇందాక చెప్పాక గాలి మరియమ్మ, ఆ బ్యాచ్ ఇది. ఆమెకు దగ్గర బంధువులు వీళ్ళు.
గాలికి తిరుగుతూనే ఉంటారు. స్తోత్రం. కొన్ని ఊర్లో కూడా తగలబడతారు ఎట్టంటి వాళ్ళు. ఇంక ఎట్టంటో తెలుసా సెల్ ఫోన్ సౌండ్లు పుట్టిస్తూ ఉంటాడు. ఏంది పోయింది, ఏంది నిన్న ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఏంది నిన్న బయటికి రాలేదు, మెసేజ్ చేయలేదు, ఏంది యాడికి పోయినావు, నేను రమ్మన్నాగా నువ్వు రాలేదు, నాకు గుర్తే ఉంది, నీకెన్ని గిఫ్ట్లు ఇచ్చినా, నేను నువ్వు పిలిచినప్పుడు ఎప్పుడు పిలిచినా వచ్చినా, నువ్వు వచ్చిన మా దయ్యం దాని పనికి మాలిన దాని అప్పుడే నువ్వు తప్పుకోవాలా. స్తోత్రం. అట్లా కాకుండా వాడు సౌండ్కి సెల్ ఫోన్కి సౌండ్లు పుట్టిస్తున్నప్పుడు నీకు అర్థం కావాలా, వామ్మో రేపు కూడా నాకు సౌండ్లు పుట్టిస్తున్నాడు, హలో రేపు కూడా నా బతుకు ఆగం చేసేవాడు ఈడే అని అనుకోవాలి. కానీ అబ్బా అసలు మమ్మీ అసలు ఎట్ట చెప్పినా ఇంట్లో చెప్పాలంటే, మమ్మీ అసలు ఎంత మంచోడు తెలుసా, భలే ఈకలెత్తాడు మమ్మీ, ఎట్ట అసలు నేను ఏం అడిగితే అది మమ్మీ అసలు భలే ఆగమేగ రెక్కలు వేసుకొని పోతాడు, ఎట్ట రెక్కలు వేసుకొని పోయేది అతను ఎంత మంచోడు మమ్మీ, మన భలే సహాయపడతాడు మమ్మీ మమ్మీ ఓ మమ్మీ. కొంతమంది డమ్మీలు ఏమంటారు అలా, అవునమ్మాయి మా నాన్నతో చూతలే మరి ఏంది, నా బోటోడైతే గొంజకు కట్టేసి చెప్పు గుంజు కొడతాడు అనండి, గొంజకు కట్టేసి స్తోత్రం చెప్పండి. కానీ మామూలు కొట్టకూడదు, పెర్రలు వాసేదా కొట్టాలా, అది ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ. క్రమం తల్లిదండ్రులు చూసి ఎంత మటుకు ఎదురు చూడు, తల్లిదండ్రులు పొట్టగొట్టి వాళ్ళని ఏడిపించి పెళ్లి చేసుకోమాక, నలుగురిలో నవ్వుల పాలు చేసి పెళ్లికి సిద్ధం కామాక, అది నీకు మంచిది కాదు. ఇదిగో ఎలియాజరు మోకరిస్తున్నాడు, ప్రతి యవనస్తుడు మోకరించాలి. ఎలియాజరు మోకరించాడు, ఇస్సాకు కూడా చదువుమా, ఇస్సాకు ఎక్కడ మోకరించాడు, 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇంకా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, ఒంటి మీద నుంచి కాదు ఒంటె మీద నుంచి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుషుడెవరని. పొలములో ఉన్న మనుషుడెవరు, పొలములో ప్రార్థిస్తున్న అతడెవడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ ఉండాలన్నా చెప్పండి, తలుపు చాటు కొండకూడదు, స్తోత్రం. సైడ్ కొట్టేసాలను, కొక్కెర రోగం వచ్చిద్ది, మూతి బేకపోయిద్ది, ఎవడికి కొట్ట మా కన్ను. కొంతమంది అట్నో తెలుసా, తల్లిదండ్రులు అబ్బా మా అబ్బాయి అంత మంచోడు అంటే నాకు పని లేకుండా చేసిండు అంటుంది ఒక తెక్కల్ది. ఏంది, నాకు అసలు పని లేకుండా చేసిండు అన్న, భలే పట్టడం భలే దాన్ని పెట్టిండంట. నేను చూడకపోదునా, నేను చూడనా, మంచిదాన్ని పెట్టిండో ఎట్ట పెట్టి నేను చూడకపోదునా. ఇప్పుడు ఎడుతున్నా అన్న, ఒక్కసారి ప్రార్థన చేసి చెప్పన్న అంటున్నా. ఏం చెప్పమంటావు అమ్మ, ఏం చెప్పమంటావు, పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడంటే నేనంటే ప్రార్థన చేసి చూసి చెప్పాలంట. నేను చూడకుండా చెబుతాండి బతుకులు ఎట్ట ఉంటాయో. స్తోత్రం చెప్పండి. నీ తల్లిదండ్రులు నీకు చూసి అంత మడుగు, ఎవన బిడ్డలారా దండం పెట్టి చెప్తున్నాను, నా లోకం బాగాలేదు అమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమా, అది ఏనా నాకు ఫోన్ లేవండి. కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ
కళ్ళ ఎరుగని తెల్ల పావురం పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పొగడ కానవా, రంగులంగుల ఆకర్షణలు విత్తనలాయేనా, రాకాసి ముక్కల స్నేహాల నీకు గుడులుగా మారేనా, రంగురంగుల ఆకర్షణలు విత్తనలాయేనా, రాకాసి ముక్కల స్నేహాల నీకు గుడులుగా మారేనా, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లమ్మా, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చరలమ్మా, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లమ్మా, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చరలమ్మా, గుండెలో గుజ్జి మంటలో కాల్చమాయే ప్రేమమ్మా, యవన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా, కళ్ళ ఎరుగని తెల్ల పావురం పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడు కానక ఉన్నావా. మనుషులు చాలా మంది ఈ మాట అంటూ ఉంటారు, నిన్ను చూడక ఉండలేనని ప్రేమి, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ప్రేమే నిజమమ్మా, అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే, రక్తము పోసి ప్రాణని ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే, కళ్ళ ఎరుగని తెల్ల పావురం పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పొగడు కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురం పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పొగడు కానక ఉన్నావా. హల్లెలూయా. అమ్మా నిన్ను చూడకుండా ఉండలేను అంటున్నాడు. ఏంది నువ్వు ఫోన్ లేకపోతే నాకు ఊపిరే. ఓయమ్మో స్తోత్ర. ఈ ప్రేమలు వద్దు. స్తోత్రం అనండి గట్టిగా. మాయ ప్రేమలు వద్దు. నీ జీవితంలో వివాహం ఎప్పుడు జరగాలని దేవుని ఏర్పాటు అయి ఉన్నదో ఆ సమయానికల్లా దేవుడు మీ మధ్యలోనికి ప్రత్యక్షమగును గాక. దేవుడే మీ పక్షమున జోక్యము చేసుకొనును గాక. దేవుడు మీకు మేలు చేయును గాక. దానియేలు పుస్తకంలో ఇంకా రెఫరెన్స్ తీమాకండి, సమయం అయిపోయింది, 9:20 అవుతుంది. అమ్మా దానియేలు పుస్తకములో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్తున్న తరుణం అది. ఆ వెళ్తున్న సమయంలో ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏమేమి లేరు. వాళ్ళు ధైర్యంగానే వెళ్తున్నారు. ఎట్లా వెళ్తున్నారు? నువ్వు ఎట్లా వెళ్ళాలి? ఏ సమస్యని ఏం కాదు అనండి, ఆ సమయానికెల్లా ప్రత్యక్షం అవుతాడు. చెప్పండి చెప్పండి నాన్న. ఆ సమయానికెల్లా దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. అగ్నిగుండానికి బయలుదేరారు. ఎక్కడికి? మిమ్మల్ని కూడా బయలుదేరమంటే చెప్పండి. పోయేస్తాను నాన్న. యాడికి? మళ్ళీ వస్తాను అన్నా. నువ్వు నిన్ను విడిచిపెట్టమన్నా. స్తోత్రం. మళ్ళీ వస్తాం కానీ ఇప్పుడు టైం బాగాలేదు మంది. నేను అగ్నిగుండం సిద్ధపరిచినాను. స్తోత్రం. ఈ తుమ్మురుగూడలో పీర్లు పెడతారుగా, ఏదో ఊర్లో పీర్లు పెట్టిరన్న. పెడితే ఆ పీర్లు దాటుకుంటూ పోతా ఉంటే చెక్కలా ఏం చేసిందంటే నడుచుకుంటూ ఎట్టు పోతుంది. ఇట పోతా ఉంటే వెనకాల ఇంకోటి ఆ పొగలో ఆ దూపంలో తెలియక పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె శరం దొక్కిండు. వెనకాల శరం దొక్కితే బోర్లు పడుతుంది. ఓయ్ నన్ను లాగండ్రు, ఒరే నన్ను బేగండ్రా అంటే ఆడున్న పోలీసులు గబా బూట్లు ఉంటాయి కదా వాళ్ళకి, పరిగెత్తుకుంటూ వచ్చి బయటకు తీసివేశారు. యూట్యూబ్లో ఉందా వీడియో, మీరు తర్వాత పోయి చూడండి. పేర్లో కాలిపోయినాను.
నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక అగ్నిగుండానికి వెళ్ళాలంటే గడుసుండాల, దమ్ముండాల. వీళ్ళంతా దమ్మున్నోళ్ళు తెలుసా? ఎంత బలవంతులో తెలుసా? మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే వి హ్యాడ్ రిసీవ్ ద గ్రేట్ గాడ్. ఆయన్ని మేము సంపాదించుకున్నాం. మేము హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే అగ్నిగుండం లోపలికి వెళ్ళారో అగ్నిగుండం ఏసీ రూమ్ అయిపోయింది. రానే వచ్చాడు ఏసీ రూమ్లోకి, రానే వచ్చాడు అగ్నిగుండంలోనికి, సమయానికి వెళ్ళొచ్చాడు. ఇంకోటి చెప్పనా, ఆ అగ్ని వాసన తగిలిన వాళ్ళేమో మాడి మసిపోయినారు నాన్న. ఆ అగ్ని వాసన తగిలిన వాళ్ళు కౌరు పెట్టి ఆ సెగకే ఇందాక ఆడ పొగ పెడితే, ఆడ మెంట పెడితే ఒక రూపాయి మనకు కాసేపు చూసి వద్దాం మాకేం వండుతుందో, ఒక్కటైంది ఎట్ట కష్టపడుతుందో, తుమ్మురు గొడవలు ఎక్కడే ఉన్నారయ్యా, ఎక్కడ ఉన్నాడు కానీ ఏమి ఒక్కతే గంట తిప్పుతుందయ్యా, ఒక్కతే ఉందయ్యా. నువ్వు దగ్గర పోయి చూస్తే ఆ వేడికి మామూలుగా కాదు నాన్న, తెల్ల సొక్క కూడా కాలిపోతుంది. నల్ల సొక్క కాలుతుందంటే బ్లాక్ అబ్జర్వ్స్ మోర్ హీట్. నలుపు వేడిని ఎక్కువ లాక్కుంటుంది, అందుకని ఎండాకాలం నల్ల సొక్క లేరు. ఒకవేళ వేసినంటే వాడికి లోపల ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొద్దిసేపు అని నిలబెడితే అబ్బా ఏందబ్బా ఆ వేడి కాదంట, అగ్నిగుండాన్ని 7 అంతలు చేశారంట. ఉన్న అగ్నిగుండం కాకుండా 7 అంతలు చేస్తే వాళ్ళు పోయే టైంకెల్లా యేసయ్య ఆ అగ్నిగుండం లోపలికి వచ్చేసాడు. చప్పలు కొట్టండి గట్టిగా. సమయానికెల్లా వచ్చేసాడు, సమయానికెల్లా వచ్చేసాడు. మేలు చేయటానికి, తప్పించడానికి, ప్రతి ఆటంకాలను లయపరచడానికి యేసయ్య సమయానికెల్లా ప్రత్యక్షమయ్యే దేవుడు. అగ్నిగుండంలో నిలబడ్డాడమ్మా. చూసిన వాళ్ళందరూ బెత్తరపోతుంది. ఏంద్రా మన ముగ్గురిని అతను నలుగురు కనబడుతున్నారు మనకి. ఆ 4వ వాని రూపం అంట దేవతల రూపం లాగున్నదంట. ఇదేమో అద్భుతం. వేసిందేమో ముగ్గురిని, కనబడుతుందేమో. ఒరే నీకేమన్నా బోధన వచ్చిందేమో, కళ్ళు తుడుచుకొని చూడరా. ఎంతమంది కళ్ళు తుడుచుకొని చూడినా ముగ్గురు కాదు 4గురే కనబడతారు. సమయానికి ప్రత్యక్షమవుతాడు. చెప్పు చెప్పు చెప్పు, సమయానికి ప్రత్యక్షమవుతాడు. మీ పక్కన వాళ్ళని ఇగో సెకండ్ సమయానికి వెళ్ళి ప్రత్యక్షమవుతాడు. భయపడమాక, సమయానికి వెళ్ళ చెప్పు, పక్కన వాళ్ళు చెప్పు. అబ్బా సింహాల గుహ, ఆ గుహలో సింహాలు చాలా ఉన్నాయి. దానియేలు అబ్బాయ్ నేను సింహాల బోన్లే వేస్తున్నావు అంటే రైట్ బరాబర్, నేను వస్తా, నేను రాకుండా ఉన్నా. ఆ సింహాల బోన్లోకి పోయినాయి అన్నిటినీ తిని ఎముకలు కూడా పిండి అయిపోయినాయి అమ్మా. దానియేలు బయలుదేరాడు. దానిలోకి బయలుదేరి ఆ సింహాల గుహలో పోయి నిలబడితేనట సింహాలన్నీ సాగిలు పడ్డాయంట. నోర్లు తెరిచి గాండ్రిస్తున్న సింహాలు కూడా అన్నయ్య కూడా పోయి దానియేలు కాళ్ళ దగ్గర పడుకున్నాయంట. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు, సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు. ఏ పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటూ ఉన్నా ఎప్పుడు ప్రత్యక్షమవుతాడైనా? అయ్యా వచ్చి నా వస్తావా, నా సమయానికి వస్తా, సంవత్సరానికి వస్తావా చెప్పండి, మీరు చెప్పండి. అయ్యా ఒక సంవత్సరానికి మేలు చేస్తావా? లేదు నా సమయానికి నేను చేస్తా. అప్పటిదాకా నువ్వు ఓపికతో, ప్రార్థనతో, విశ్వాసంతో, పరుగుతో, ఆశతో, ఎదురుచూపుతో, కన్నీళ్లతో, భారముతో, బాధ్యతతో నువ్వు దేవుని సందులో కనిపెడతా ఉంటే చాలు, సమయానికే వస్తాడైనా. అనండి ఎట్లా వస్తాడు? కొంచెం గట్టిగా చెప్పండి, ఎట్లా వస్తాడు? సమయానికి వస్తాడు. తల్లి హాస్పిటల్కి పోయింది. హాస్పిటల్కి పోయి అయ్యా నాలో రక్తం ఎంత ఉందో చూడయ్యా అని చెప్పి రక్తం చూపించుకోవటానికి అని చెప్పి పోయిందంట. పోతే అమ్మ నీలో అసలు రక్తమే లేదమ్మా అని చెప్పారంట. ఏంది? రక్తమే లేదమ్మా అని చెప్పారు. రక్తం ప్రాణంతో సమానం కదా,
అంటే చెప్పటం ఏంటంటే ప్రాణం కూడా లేదు నీకు. స్తోత్రం. అయితే ఏడ్చుకుంటే భర్తకి ఫోన్ చేసిందంట. మరి నేను ఒక్కదాన్నే ఉన్నా, రక్తం లేదంట, వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఏందే డాక్టర్లు చెప్పిన దగ్గర నుంచే కళ్ళు తిరిగేది. స్తోత్రం. వాళ్ళు చెప్పిన దాని నుంచి ఇప్పటిదాకా స్టడీగా ఉన్నా, ఇప్పుడే ఊగుడు వస్తుందంట. ఇప్పుడు ఊగుడు వస్తుంది. అందుకని మనుషుల మాటలు నమ్ముట కంటే యెహోవా మాట నమ్ముట మేలు అన్నాడు ఆయన. స్తోత్రం అన్నాడు గట్టిగా. ఆయన మాటలు ఊగుడు వస్తుందా? ఎందుకు ఊగేదమ్మా? పోనకమా? ఎందుకు ఊగేది? మనకు దైవజనుడు లేడా? మనకు ప్రార్థన లేదా? మనకు గొప్ప తండ్రి లేడా? ఫోన్ చేయి. నేను లేకపోతే నువ్వు ఏసై ఉంటాడు నీతో, దైవ సేవకుని ప్రార్థన ఉంటుంది, ఫోన్ చేయని చెప్పి హాస్పిటల్లో ఉండగా నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తామా, నీకు ఏం కాదులే పో అని అన్ని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమె నన్ను ఫోన్ ఆపేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయించుకుందామని చెప్పి పోయిందంట. ఏంది? చెక్ చేయించుకోవడానికి అని చెప్పిపోతే విషయం ఎంత అద్భుతమో చూడండి. ఆ టెస్టిమోనీ, ఆ సాక్ష్యం తొందరగా అప్లోడ్ చేయాలి నువ్వు, సరేనా? రేపు పొద్దునకెళ్ళి ఆ సాక్ష్యం రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఇక హాస్పిటల్లో ప్రార్థన చేయించుకొని ఇంకా నాకు మళ్ళా టెస్టులు చేయాలని చెప్పి డాక్టర్ దగ్గరికి పోతేనమ్మా, డాక్టర్ గారు ఇన్నిసార్లు దిగకూడదమ్మా, తెక్క పిచ్చి పుట్టింది నీకు, ఇన్నిసార్లు దిగకూడదు, రక్తం మంచిది కాదు అది, నువ్వు పో అని చెప్పేసి పంపించారంట. అంటే లేదయ్యా, నాకు ఒకసారి తీయాలని బతినాడి భంగపడి ఆ రక్తం మళ్ళీ తీపించుకొని అసలు చూడు ఎంత రక్తం ఉందో చూడంటే ఆయన బెత్తరిపోయి నివ్వరిపోయి అన్నాడంట. ఏందమ్మా పుష్కలంగా ఉందమ్మా నీ ఒంట్లో రక్తం అన్నాడంట. గట్టిగా చప్పట్లో. నీ ఒంట్లో పుష్కలంగా ఉందమ్మా, పుష్కలంగా ఉంది రక్తం. అమ్మా ఇందాకేదో తప్పు పడింది. తప్పేం కాదులే, సమయానికి ప్రత్యక్షమయ్యాడు నా దేవుడు. స్తోత్రం అన్నాడు గట్టిగా. ఎట్లా ప్రత్యక్షమవుతాడు? ఇంకా ఆయనకి కూడా అంతా పోయింది, ఆ డ్యాన్స్ అంతా ధైర్యం వచ్చి, అబ్బా ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. స్తోత్రం చెప్పండి. పిల్లోడు ఏడు ప్రసాదం నేడే వేస్తుండగా సర్లే ఇంక రావడం ఎందుకు పెద్ద మనిషిని. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవా ఇన్ఫెక్షన్ వచ్చి ఉన్నారు, ప్రార్థన చేయించుకొని పోయారమ్మా. పిల్లగాడికి ఇన్ఫెక్షన్ అయితే పోయి ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి పోతే ఒంట్లో ఇన్ఫెక్షన్ లేదని రిపోర్ట్ వచ్చేసిందంట. క్షణాల్లో సమయానికి ప్రత్యక్షమవుతాడు అనండి అందరూ అన్నమాట. నువ్వేం కంగారు పడద్దు, సమయానికెల్లా అనండి అందరూ. సమయానికెల్లా ప్రత్యక్షమవుతాడు. ఎవరు దిగులు పడద్దు. దేవుని వైపు చూడండి, దేవుని గట్టిగా పట్టుకోండి, ఓపిక కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, ప్రార్థన కలిగి ఉండండి. దేవుని మందిరం అంటే పరిగెత్తండి. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి పరిగెత్తండి. డాక్టర్ల దగ్గర పరిగెత్తే రోజులు ఆగిపోతాయి, సమస్యల కోసం పరిగెత్తే రోజులు ఆగిపోతాయి. మీ జీవితంలో ఆనంద దినాలు పెరుగునుగాక. ఇదందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ప్రభా సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు అని నాతో మీరు మాట్లాడిన వాక్కులకే నీకు స్తోత్రం. నిజమేనయ్యా, నా జీవితంలో నువ్వు సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు, సమయానికి కనిపించే దేవుడు, సమయానికి మాట్లాడే దేవుడు, సమయానికి మేలు చేసే దేవుడు, సమయానికి ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సమయానికి సముద్రమును చీల్చువాడు, సమయానికి అపాయమును తప్పించువాడు, సమయానికి కీడు నుంచి విడిపించువాడు. ప్రభా నువ్వే మాకు దిక్కయ్యా. అయ్యా నువ్వే మాకు అండ ప్రభా, నువ్వే మాకు ఆధారము ప్రభా. నిన్ను నమ్ముకున్నామయ్యా, నీ మీద ఆధారపడుతున్నామయ్యా, నీ మీద ఆధారపడుతున్నా. సమయానికెల్లా ప్రత్యక్షం అవ్వండి అయ్యా. మా ప్రతి సమస్యకు విడుదల కావాలి ప్రభా. ఓ యేసయ్యా, రిపోర్ట్లు తారుమారైపోవాలా. ఈ రాత్రి ఇక్కడ తీర్మానం చేసుకుని వెళ్ళండి. రిపోర్ట్లన్నీ తారుమారైపోతున్నాయి. రిపోర్ట్లను దేవుడు తారుమారు చేయబోతూ ఉన్నాడు. మీ దుఃఖాన్ని తారుమారు చేయబోతూ ఉన్నాడు. మీ రోగాన్ని దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. మీ సమస్యను దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఓ లార్డ్, కృప కృప కృప
Someone shout. కొంతమంది అయినా ప్రభు సన్నిధిలో చేతులు ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. నా చేయి పట్టుకోయ్యా, సమయానికి నాకు ప్రత్యక్షం అవ్వయ్యా. ఏది మీ చేతుల పైకి ఎత్తండి, మీ చేతుల పైకి ఎత్తండి, నానా మీ చేతుల పైకి ఎత్తండి. చూచుచున్న దేవుడు చేతుల పైకి ఎత్తండి, గట్టిగా చేతుల పైకి ఎత్తండి. సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు, సమయానికి ప్రత్యక్షమయ్యే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. జీవాధిపతి అనే యేసయ్య మన మధ్యలో ఉన్నాడు, జీవజలమనే యేసయ్య మన మధ్యలో ఉన్నాడు, ఓ జీవాత్మనిచ్చేవాడు మన మధ్యలో ఉన్నాడు, కన్నీరు తెరిచేవాడు మన మధ్యలో ఉన్నాడు. ఓ మన సముద్రమును పాయలు చేయవాడు, ఎండిన ఎముకలను మహాసైన్యముగా మార్చగలడు. రెండు చేతుల పైకి ఎత్తండి, రెండు చేతుల పైకి ఎత్తండి. నా ఒట్టి చేతులయ్యా అని యేసయ్యకు చూపించండి. మీ చేతులు చేతులయ్యా, నా ఒట్టి చేతులయ్యా, ఒట్టి చేతులు. సమయానికి ప్రత్యక్షం కాకపోతే నాకు శాపేశారయ్యా, ప్రత్యక్షంగా ఎన్నో సావుల నుంచి నన్ను తెప్పించావయ్యా. ఈ రోజుకు బతికానంటే కృపేనయ్యా, కృపేనయ్యా. ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నామంటే కృపేనయ్యా. అయ్యా కనికరమే ప్రభా, ప్రభు సమయానికి ప్రత్యక్షమవ్వాడా, సమయముకెల్లా ఆ సమయముకెల్లా నువ్వు సన్నిధికి వచ్చువాడా, ఆమె సమయముకెల్లా స్థలానికి వచ్చువాడా. భర్తీమై పడి ఉన్న చోటుకు వచ్చేసావు కదయ్యా, వచ్చావు కదయ్యా. హాగరు తన గొంతుకు ఎండిపోయిన సమయానికి వెళ్ళి వచ్చావు కదయ్యా. ఇక నా గొంతు ఎండిపోయింది, నేను చచ్చిపోతాను అనుకునే సమయంలో హాగరు, హాగరు నీకేమైంది, నీకేమైంది? ఓ హాగరు అంటుంది, నీళ్లు లేవయ్యా, దారి లేదయ్యా, దారి దొరకట్లేదయ్యా అంటే, అరణ్యములో ఊటను పుట్టించిన నా దేవుడు, అరణ్యములో ఊటను పుట్టించిన దేవుడు, అరణ్యమును ఏదేనుగా మార్చిన దేవుడు, అరణ్యమును ఏదేనుగా మార్చిన దేవుడు, అరణ్యమును ఎంగేదిగా మార్చిన దేవుడు, ఎడారిలో సెలయేర్లను పుట్టించిన దేవుడు, ఆయన నేటికి సజీవుడుగా ఉన్నాడు. సమయానికి హాగరుకు ప్రత్యక్షం అయ్యాడు కదా, నా జీవితంలో కూడా ప్రత్యక్షం అవ్వయ్యా. ఈ దెబ్బలు తట్టుకోలేనయ్యా, ఈ ఎదుర్రాలు తట్టుకోలేనయ్యా, ఈ కన్నీరు తట్టుకోలేనయ్యా, ఈ అప్పులు తట్టుకోలేనయ్యా, ఈ ఒంటరితనం తట్టుకోలేనయ్యా, ఈ ఒంటరి పోరాటం నా వల్ల కాదయ్యా, అయ్యా అయ్యా. సమయం వైపు ఎదురు చూస్తున్నావు ప్రభా, ఓపికతో నీ వైపు చూస్తున్నావు అయ్యా. సమయానికి వచ్చే దేవుడు అని నాన్న, కనికరించే దేవుడు అని ప్రభా, అయ్యా చేతుల వైపు నా ఎదురు చూస్తున్నావు అయ్యా. సమయానికి ప్రత్యక్షం కండి అయ్యా, అడుగునానా. దుఃఖపడుతున్న వేళ సమయానికి ప్రత్యక్షంగా అయ్యా, దేవుడు అయ్యా. దిగులు పడుతున్న వేళ సమయానికి ప్రత్యక్షంగా అయ్యా, ప్రత్యక్షంగా బలహీనపరచబడుతున్నప్పుడు సమయానికి ప్రత్యక్షంగా అయ్యా. 38 సంవత్సరాలుగా కోనేడు దగ్గర కూర్చున్న వాడి పట్ల నువ్వు ప్రత్యక్షమయ్యావు కదయ్యా. అయ్యా మిగతా వారందరూ బాగుపడిపోయారు, నా నాన్నకు తిండి పెట్టేవారు లేరయ్యా, నిన్ను ఆదరించేవారు లేరని నువ్వు ప్రభు 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడికి ప్రత్యక్షమయ్యావు కదయ్యా. వారిని లేవనెత్తిన దేవుడా, ఏది మీ పక్కన చేయి పట్టుకోండి, మీ పక్కన వాళ్ళ చేతులు పట్టుకోండి, త్వరగా ఆత్మ కలిగించి ఐక్యతలోనికి రండి, లోబడండి.
ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ప్రభా మా అక్క ఏ పరిస్థితుల్లో పడిపోయిందోనయ్యా, మా అక్క ఏ పరిస్థితుల్లో నిన్ను వెతుకుతున్నదోనయ్యా, మా అన్న ఏ పరిస్థితుల్లో సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడోనయ్యా, ఆ సమయానికెల్లా ప్రత్యక్షంగా అయ్యా, ఆ సమయానికెల్లా ప్రత్యక్షంగా అయ్యా, తల్లి నీ ఏడుపుని యేసయ్య చూస్తున్నాడు రా. అమ్మా, అక్క, తమ్ముడు, చెల్లి, నీ ఏడుపుని యేసయ్య చూస్తున్నాడమ్మా. చూచుచున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సహోదరుడా, నిన్ను ఒంటరిగా విడిచేవాడు కాదు నా దేవుడు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు నాన్న, నిన్ను ఒంటరిగా ఉంచే దేవుడు కాదు నాన్న. మీలో ఒంటరి అయిన వాడు 10,000 మీలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అగునని వాగ్దానం చేసిన దేవుడు మాట్లాడుచున్నాడు రాత్రి. ఒంటరిగా నువ్వు జంటగా నా దేవునితో కలిసి రాబోతున్నాడు. ఆయన తీసుకొని వెళ్ళు. ఇంక ఒంటరితనం నా వల్ల కాదయ్యా చెప్పు యేసయ్యతో. ఈ ఒంటరి పోరాటం నా వల్ల కాదయ్యా అని చెప్పు. నాకు తోడుగా, నాకు ఒక నీడగా, నాకు ఒక ప్రాకారంగా ఎత్తో గలమెత్తి ప్రార్థించు. ఈ ఒంటరి పోరాటంలో సమయం